ప్రభునందు ప్రియ సహోదర సహోదరి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మన కుటుంబాలని మనల్ని తన సజీవ రెక్కల చాటున భద్రపరిచిన నిజదేవునికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీతో ఈ విధంగా ఈ ఆదివారాధనలో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఆధిక్యతను బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని పరిశుద్ధ నామానికి ఉన్నతమైన పాదాలకు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. హార్ట్ఫుల్ వెల్కమ్ యూ టు ద సండే సర్వీస్. ఈ ఆదివారం ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకునే ముందు బైబిల్ తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 20వ కీర్తనని చదువుతున్నాను. మీరు కూడా నాతో కలిసి బైబిల్ చదువుతూ ఏకీభవించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సమ్ నెంబర్ 20. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామను బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రాంతాలను యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ఈ కీర్తనలో ఉన్న ప్రతి వచ్చిన మన కుటుంబాల్లో, మన ఉద్యోగ వ్యాపారాల్లో మన దేవుడు సఫలీకృతం చేసి మనల్ని, మన కుటుంబాన్ని తన నామ మహిమార్థమై బలపరిచి హెచ్చించి నడిపించను గాక. ఆమేన్. తలలు ఉంచుతాం, ప్రార్థన చేసుకొని ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన కుటుంబాలని, మనల్ని మన ప్రభు కాచి కాపాడి సంరక్షించి పోషించి చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకొని దానికి బదులుగా ప్రభు నామం గణపరచువారముగా మనం సిద్ధపరుచుకుందామని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవానికి స్తోత్రం. నా కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలుకే స్తోత్రం. నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో చేసిన ప్రతి సహకారాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవానికి కొందనాలు, దేవానికి కొందనాలు, దేవానికి కొందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. మహిమ నీకే, ఘనత నీకే, నిన్నే స్తుతించి నేను ఆరాధింతును. మహిమ నీకే, ఘనత నీకే, నిన్నే స్తుతించి నేను ఆరాధింతును. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. మహిమ నీకే, ఘనత నీకే, నిన్నే స్తుతించి నేను ఆరాధింతును. మహిమ నీకే, ఘనత నీకే, నిన్నే స్తుతించి నేను ఆరాధింతును. యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నా 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 యేసయ్యా దేవాని ప్రేమకై స్తోత్రమయ్యా. నా యేసయ్యా నా కుటుంబాన్ని కాపాడినందుకు స్తోత్రమయ్యా. నా యేసయ్యా నన్ను భద్రపరిచినందుకు స్తోత్రమయ్యా. నా యేసయ్యా నాకు కావాల్సిన ప్రతి ఔషధ తీర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నా యేసయ్యా నా వాళ్ళందరినీ మీరే కాచి కాపాడి సంరక్షించి మరొక వారంలో తీసుకొచ్చినందులకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో ఎందరైతే నీ పిల్లలు ప్రియమైన సహోదర సహోదరులు ఈ ఆరాధనలు ఆదివారం ఆరాధనలో పాల్గొనబోతున్నారు, ప్రతి వారిని నా యేసయ్యా పేరు పేరున బలపరచండి. ప్రతి వారి హృదయాన్ని మీరు తెప్పరిల్లే చేయండి. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది మీ నామ మహిమార్థమై కలుగులాగున కృప చూపమని ప్రాధేయపడుతున్నానయ్యా. నా యేసయ్యా నా యేసయ్యా నీకు స్తోత్రం. 10,000 మందిలో పోల్చదగిన నా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. 1,000 కోట్ల దూతల మధ్యలో కొనియాడబడుతున్న యేసయ్యా నీకు స్తోత్రాలు తెలుస్తాం తండ్రి. యావత్ ప్రపంచాన్ని, సర్వభూమిని ఒక్క మాటతో సృష్టించిన యేసయ్యా నీకు స్తోత్రాలు తెలుస్తామయ్యా. మా స్తుతులు అంగీకరించండి, మా స్తోత్రాలు అంగీకరించండి. కోరిపిల్లల పాటలు పాడుతున్నప్పుడు వారి గళాలు ముట్టి అయ్యా వారితో ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో కనెక్ట్ అయ్యే పాటలు పాడి వాద్యాలు వేసిన ప్రతి వారిని పేరు పేరున దీవించిన ప్రాధేయపడుతున్నామయ్యా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ నామమునకే మహిమ ఘనత కలుగులాగున పౌలుకులను మేమందరం దీవించబడులాగున మాకందరికీ కృపతో పేరు పేరున సహాయం ఇచ్చిన ప్రాధేయపడుతూ నా యేసయ్యా మీకే సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన కోరిపిల్లల పాటలు పాడుతుండగా వారితో కలిసి ఏకీభవించి ప్రభావం గణపరచడానికి అందును సిద్ధపడదామనే ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. లెట్స్ ఆల్ join together to worship the King of Kings and Lord of Lords. Hosanna hallelujah బ్రతుకంతా hallelujah ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును. హోసన్నా హల్లెలూయా బ్రతుకంతా హల్లెలూయా ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును. జయము జయము హోసన్నా స్తోత్ర గీతములు పాడి జయము జయము హోసన్నా స్తోత్ర గీతములు పాడి ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును. పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా శాపాన్ని రూపుమాపిన దైవసుతుడవు నీవే. హల్లెలూయా బ్రతుకంతా హల్లెలూయా ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును.
నీవు నివసించే స్థలములు. జీవజలమై బ్రతికించే నీ మాట సాక్షినైందు దేవా. హోసన్నా హల్లెలూయా బ్రతుకంతా హల్లెలూయా ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును. హోసన్నా హల్లెలూయా బ్రతుకంతా హల్లెలూయా ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును. జయము జయము హోసన్నా స్తోత్ర గీతములు పాడి జయము జయము హోసన్నా స్తోత్ర గీతములు పాడి ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షించిన నా యేసుదేవా నీకే నా వందనం. నా జీవిత దినములు హెచ్చించిన రాజాది రాజవందనం. నన్ను కాచి రక్షించిన నా యేసుదేవా నీకే నా వందనం. జీవిత దినములు హెచ్చించిన రాజాది రాజవందనం. నా యేసువా నీకే వందనం. నా రక్షకుడా నీకే స్తోత్రం. నా యేసువా నీకే వందనం. నా రక్షకుడా నీకే స్తోత్రం. నన్ను కాచి రక్షించిన నా యేసుదేవా నీకే నా వందనం. నా జీవిత దినములు హెచ్చించిన రాజాది రాజవందనం. సిలువ మోసి నీ సేవ చేసి వినునే ప్రకటింతును. నీకై నిలచి యావన్మంది నీ చెంతకు నడిపింతును. నా సిలువ మోసి నీ సేవ చేసి నిన్నునే ప్రకటింతును. నీకై నిలచి యావన్మంది నీ చెంతకు నడిపింతును. ప్రకటింతును నడిపింతును కడవరకు నీకై జీవింతును. ప్రకటింతును నడిపింతును కడవరకు
వరకు నీకై జీవింతును. కాచి రక్షించిన నా యేసుదేవా, నీకే నా వందనం. నా జీవిత దినములు హెచ్చించిన రాజాది రాజవందనం. విశ్వాసం మోషే సాక్షి నాలో దయచేయుము. నన్ను దీవించి ఇతరులకు దీవెన పరిశుద్ధతలో పెంచుము. అబ్రహాము విశ్వాసం మోషే సాత్విక నాలో దయచేయుము. నన్ను దీవించి ఇతరులకు దీవెనగా పరిశుద్ధతలో పెంచుము. విశ్వాసం సాత్వికం నీ ప్రేమను దయచేయుము. విశ్వాసం సాత్వికం నీ ప్రేమను దయచేయుము. నన్ను కాచి రక్షించిన నా యేసుదేవా, నీకే నా వందనం. నా జీవిత దినములు హెచ్చించిన రాజాది రాజవందనం. నన్ను కాచి రక్షించిన నా యేసుదేవా, నీకే నా వందనం. నా జీవిత దినములు హెచ్చించిన రాజాది రాజవందనం. నా యేసువా, నీకే వందనం. నా రక్షకుడా, నీకే స్తోత్రం. నా యేసువా, నీకే వందనం. నా రక్షకుడా, నీకే స్తోత్రం. నన్ను కాచి రక్షించిన నా యేసుదేవా, నీకే నా వందనం. నా జీవిత దినములు హెచ్చించిన రాజాది రాజవందనం. నన్ను కాచి రక్షించిన నా యేసుదేవా, నీకే నా వందనం. నా జీవిత దినములు హెచ్చించిన రాజాది రాజవందనం. ఇంతవరకు క్వైరబుల్తో కలిసి చక్కగా ప్రభునామాన్ని గణపరిచాం. ఈ సమయంలో మన హృదయాల్లో దేని వాక్యం కొరకే సిద్ధపరచబడేలాగున్నా, మన ఆలోచనలు దేవుడి తన ఆధీనంలోకి తీసుకోగలిగేలాగున్నా, మన తలంపుల నుండి మన ఉద్దేశాలండి దేవుడి తన స్వాధీనంలో ఉంచుకునేలాగున్నా, మనతో ఆయన సూటిగా ముఖాముఖిగా మాట్లాడేలాగున్నా మనల్ని మన ప్రభు చేతులకు అప్పగించుకుందాం. సృష్టికర్తైన దేవుడు మనతో మాట్లాడాలి. ఆయన మాట్లాడితేనే మన కుటుంబాలు మనం బాగుంటాం. కాబట్టి దేవుడు తన పరిచారకుడు మరుగు చేసుకొని మనతో మాట్లాడాలి అని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మన ప్రభు చేసిన మేలుని ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ తన బదులుగా నామాన్ని గణపరుస్తూ దీని వాక్యం వినిపించబడుతున్నప్పుడు మన హృదయాలు దీని వాక్యానికి స్పందించలాగున్నా, మన హృదయాలతో సిద్ధపరచులాగున్నా ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా,
నీ కుటుంబంలో, నీ జీవితంలో నీ ప్రభు చేసిన ఉపకారాలు, మేలుని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తనకారుడు అంటాడు, ఆయన చేసిన మేలును లెక్కపెట్టే ప్రయత్నం చేస్తే తల వెంట్రుకల కంటే విస్తారమైనవి. అనుదినము మనల్ని నూతనంగా ప్రేమిస్తున్న దేవుడు, తన వాత్సల్యతను నూతనంగా చూపిస్తున్న దేవుడు, తన ప్రేమ, తన కృప, తన కనికరాన్ని ఎడబాయకుండా మన పట్ల చూపిస్తున్న దేవుడు, తన గుప్పిలు విప్పి మన ప్రతి కోరికను తృప్తిపరుస్తూ, మన ప్రతి ప్రార్థనకి జవాబునిస్తూ, మన వేదనల్లో, కష్టముల్లో, బాధల్లో, శోధనలో, శ్రమల్లో నలిగి కొట్టుమిట్టాడుతున్నప్పుడు చెయ్యి చాపి మనకు సహాయం చేస్తూ ఇక్కడ దాకా ఎలా తీసుకుని వచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకునే దానికి బదులుగా ప్రభు నామమును కనపరచడానికి సంసిద్ధమవుదామని ప్రేమతో తెలియజేస్తున్నాను. హల్లెలూయా, నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం. కనుల నుండి రాలే నా ప్రతి బాష్ప బిందువు నీ అర చేతిలో భద్రమంటివే. కనుల నుండి రాలే నా ప్రతి బాష్ప బిందువు నీ అర చేతిలో భద్రమంటివే. వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా. ఆవేదనతో, బాధతో విసిగి వేసారినావా. ఆవేదనతో, బాధతో విసిగి వేసారినావా. కన్నీటితో పాదాలనే కడిగినా నా హృదయమును నీకై అర్పించినా. కన్నీటితో పాదాలనే కడిగినా నా హృదయమును నీకై అర్పించినా. వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా. 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 ఆవేదనతో, బాధతో విసిగి వేసారినావా. ఆవేదనతో, బాధతో విసిగి వేసారినావా. వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా
సనుతించుమా ఆవేదనతో బాధతో విసిగి వేసారి నావా ఆవేదనతో బాధతో విసిగి వేసారి నావా. దేవాని ప్రేమకే స్తోత్రమయ్యా. వేదనలో బాధలో కష్టములో ఉండి ఒంటరితనములో ఉండి బలహీనతల్లో ఉండి కన్నీరు కాచినప్పుడు ఎవరు లేరయ్యా అని మొర్ర పెట్టినప్పుడు మాకు దిక్కు నువ్వేనయ్యా అని కన్నీరు కాచి ప్రాధేయపడినప్పుడు మా కన్నీళ్ళని వెలకట్టి నీ కవిలలో దాచి నీ బుడ్డలో కొలిచి మాకు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, మా జీవితాల్లో మా కుటుంబాల్లో మీరు చేస్తున్న మేళ్ళకి ప్రతిగా మా జీవితాన్ని సమర్పించిన మా ప్రాణాన్ని వెలకట్టి దారపోసిన మీరు చూపించిన ప్రేమకి బదులు కనీసం 10వ వంతు కూడా తీర్చుకోలేము యేసయ్యా. అంత అమితమైన ప్రేమ మా పట్ల చూపిస్తున్న విధానానికి నీకు స్తోత్రాలు తెలుస్తున్నామయ్యా. నీ ప్రేమ పొందే అర్హత, ధన్యత, భాగ్యం మాకు లేకపోయినప్పటికీ మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని నీ వైపు ఆకర్షించుకొని నీ ప్రేమలో పాలు భాగస్తులుగా చేసి నీ రాజ్యానికి మా వారసుగా చేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం యేసయ్యా. ధృవీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని ఏర్పాటు చేసుకుంటారు అన్నదానికి ప్రతిగా మనల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు తెలుస్తున్నామయ్యా. మాకంటే గనులు గొప్పవారి లోకంలో ఉన్నప్పటికీ మిమ్మల్ని తండ్రి అని పిలిచే ధన్యతని మీరు మాకు మాత్రం ఇచ్చారయ్యా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం యేసయ్యా. మా ప్రతి పాపాన్ని మీరు కడిగి రక్తముతో మమ్మల్ని శుద్ధులుగా చేసి ఈ రాజ్య వారసత్వములోనికి మమ్మల్ని ఏర్పాటు చేసి ప్రత్యేకపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాము యేసయ్యా. ఈ లోకంలో మేము జీవించే జీవిత కాలము మిమ్మల్ని సంతోషపరిచే విధముగా, ఈ లోకంలో ఒక ఘనమైన సాక్ష్యము మా ద్వారా బయటకు వచ్చే విధముగా మేము జీవించగలుగులాగున్నా మా ఆయుష్కాలం 40 సంవత్సరాలైనా 50 అయినా 60, 70, 80, 90, 100 సంవత్సరాలైనా సరే నీ కొరికే మా పరుగు కడముట్టించే విధంగా మేము పరిగెత్తగలిగలాగున్నా బలా నమ్మకం మంచి దాసుడా అని మీరు మనం పిలిచే ఆ యోగ్యత కొరకే, ఆ స్థాయి కొరకే మేము పరిగెత్తగలిగలాగున్నా మీరు మమ్మల్ని బలపరిచేమని ప్రాధేయపడుతున్నాము తండ్రి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేసరికి మాలాంటి భక్తి కలిగిన వాళ్ళు, మాలాంటి నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగిన వాళ్ళు, మాలాగా వాక్యాన్ని వెంబడించగలిగే వాళ్ళు మరెవరు ఉండరు అన్న గొప్ప సాక్ష్యం మా వెనకాల వినబడగలిగటానికి అలాంటి గంభీరమైన సాక్ష్యాన్ని నేను సంపాదించగలిగేలాగా కృపదైత్యమని ప్రాధేయపడుతున్నాను యేసయ్యా. ఈ ఆదివారం ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి సోదరుని, ప్రతి కుటుంబాన్ని మీరు పేరున దీవించండి. ఇంతవరకు మీ నామాన్ని గణపరిచాం యేసయ్యా. మా చేతులతో, మా స్వరాలతో మీ నామను హెచ్చించాం తండ్రి. ఈ సమయంలో మీరు మాట్లాడితే వినాలి అని ఎదురు చూస్తుండగా అతను మీరు మాట్లాడండి. నీ సేవకుడిని మీరు మరుగు చేసుకోండి. నీ కొరకు పనికొచ్చే పాత్రగా సిద్ధపరచండి. ఈ సేవకుడి నోట్లో నుండి మా అందరితో మీరు మాట్లాడమని ప్రాధేయపడుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఒక వారి వీళ్ళతో కలిసి ప్రభు నామమును గణపరిచి స్తుతించిన మనం కొద్దిసేపు దీని వాక్యములో నడిపించబడదామని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. మీ ముందు నిలబడటానికి ఎన్నికలైన నాకు దేవుడిచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి, ఈ ఘనమైన అవకాశాన్ని బట్టి మరొకసారి సృష్టికర్త అయిన దేవదేవుని నామమునకు ఆయన బంగారు పాదాలకు నా హృదయపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నా. ఉదయకాల సమయంలో ఈ ఆన్లైన్ సర్వీస్లో పాలు పంపులు పొందిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరు పేరున నా వందన తెలియచేస్తూ ఉన్నా. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఈ కష్టతరమైన దినాలలో మన ప్రభువు చేసిన ప్రతి మేలుకై ప్రభు నామమునకు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యం ధ్యానం చేయడానికి నడిపించబడదామని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడ మనం ఉన్నప్పటికీ లెట్ us all take our Bibles. మన బైబిల్ తెరిచి మన దేవుని వాక్యం మన మధ్యలో వినపడుతూ ఉన్నప్పుడు దీని వాక్యాన్ని
కాస్త జాగ్రత్తగా, కాస్త పరిశీలనగా మన పరిశీలన చేస్తూ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటని మన మనసులో దాచుకొని దేవుని మాట ప్రకారం నడుచుకోవడానికి ఒక తీర్మానంతో ముందుకు నడిపించబడదామని ప్రేమతో మీకు మనవి చేస్తూ నా బైబిల్ తెరిచినట్లయితే మత్తయి సువార్త 18 వద్దాం ఒకసారి. ద బుక్ ఆఫ్ మాథ్యూ, ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 18 వర్డ్స్ 21 to 34. 21 వచనం నుంచి 34 వచనాల వరకు నేను చదువుతున్నాను. మీరు కూడా నాతో కలిసి చదవటానికి ప్రయత్నించవలసిందిగా మీ ప్రేమతో మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 వచనం మొదలుకొని 34 వచనం వరకు మన ఈ వాక్యమును పరిశీలన చేద్దాం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మట్టికా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టికే కాదు, 70 ఏళ్ల మారుల మట్టికని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతను లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవల్లని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నేడలా ఓడ్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దెనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నేను వచ్చి ఉన్నది చెల్లింపుము అనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓడ్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతయు క్షమించితని, నేను నిన్ను క్షమించిన ప్రకారము నీవు నీ తోడిదాసుని క్షమింపవలసి ఉండెను గదా అని అతనితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వానిని అప్పగించను. చదువుబడిన దేని వచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు ఆలోచననిచ్చి, తగిన జ్ఞానం ఇచ్చి, దేవుని మాటలు అర్థం చేసుకోగలిగే పరలోకపు జ్ఞానముతో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియమైన సోదరుడు, నా ప్రియమైన సహోదరుడా, నిజంగా ఈ కరోనా రావడం ఒకటి మాత్రం మనకు అర్థమవుతుంది, ఎప్పుడు చచ్చిపోదామో తెలియదు. ఎందుకు అంటే ఒకప్పుడు మనకు ఒక ధైర్యం ఉండేది, నేను మంచి ఫిట్గా ఉన్నాను, మంచి డైట్ తీసుకున్నాను, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకే చెడ్డ అలవాటు లేదు, నాకే బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, నాకున్న బీపీ కూడా ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటాను, హార్ట్ ప్రాబ్లం కంట్రోల్లో పెట్టుకుంటాను, అన్ని మెడిసిన్స్ని చక్కగా నేను టైంకి వేసుకున్నాను, ఐ రియల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మై డైట్ అని చెప్పి ధైర్యంగా చెప్పుకొని ఇంత చక్కగా నేను మెయింటైన్ చేస్తాను కాబట్టి ఐ కెన్ లివ్ హ్యాపీలీ, పీస్ఫుల్లీ అండ్ హెల్దీ అని చెప్పి మనం ఒకప్పుడు ధైర్యంగా చెప్పగలం. మేబీ 2019 వరకు, 2019 మొదలుకొని ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకునే వ్యక్తి అయినా, ఎంత డైట్ ఫాలో అయ్యే వ్యక్తి అయినా, మెడిసిన్స్ ఎంత జాగ్రత్తగా వేసుకునే వ్యక్తి అయినా, వయసుతో సంబంధం లేకుండా ఎవరు వెళ్ళిపోతామో తెలియదు. ఎందుకనంటే మేబీ నేను అనుకుంటా ఉన్నాను, దేవుడు మనకి ఒక పాట నేర్పిస్తూ ఉన్నాడు. ఏం పాఠం అని అంటే, నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తున్నాడని చెప్పి మోషేకి రాసిన ఆ కీర్తన 90 కీర్తనలో తన ప్రార్థనలో ఓ మాట ఉంటుంది, నరులారా తిరిగి రండి అని. ఆ వచనంలో ఏజ్ కనబడదు. అంటే నరులా తిరిగి రండి అని అన్నప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ఆ లిస్టులో ఎంతమంది పేర్లు అయితే చేర్చబడ్డాయో వాళ్ళందరూ వెళ్ళిపోవలసిందే. అది ఎప్పటి నుంచి మనం చూస్తున్నామంటే చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా 2019 నుంచి మనం చూస్తూ వచ్చాం. కానీ దేవుని దయ 2019ని దాటాము, దేవుని దయ 20ని దాటుకుంటూ దాటాము, 21లోనికి వస్తున్నాం. ఇప్పుడు మనం వింటున్నాం థర్డ్ వేవ్ ఆన్ ది వే అని. థర్డ్ వేవ్ వింటా ఉన్నాం. ఫస్ట్ వేవ్ దాటాము, సెకండ్ వేవ్లోకి వచ్చాం, దాన్ని అతి కష్టమే దాటుకుంటూ వచ్చాం. థర్డ్ వేవ్ ఆన్ ది వే. నేను అంటాను థర్డ్ వేవ్ నాకింగ్ ఇన్ ద డోర్ అంటాను నేనైతే. థర్డ్ వేవ్ మన తలుపు తడతా ఉంది. ఇప్పుడు ఈ థర్డ్ వేవ్లో మరేం జరుగుతుందో మనం తెలియదు.
నరులారా రండి అని దేవుడు ప్రతిరోజు పిలుస్తూ ఉన్నప్పుడు, ఆ పిలువబడుతున్న ఆ దినాలలో నా పేరు నీ పేరు ఎప్పుడు చేర్చబడుతుందో, నువ్వు నేను ఇప్పుడు ప్రభు సన్నిధిని చేరుకుంటామో, ఈ లోకాన్ని, మనకున్న సంస్థాన్ని, కుటుంబాన్ని అన్నిటినీ ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. సో ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి ఒకటి మనకు అర్థమవుతుంది, అవర్ డేస్ ఆర్, వీ కెనాట్ మ్యాచ్ అవర్ డేస్ విత్ అవర్ హెల్త్. మన ఆరోగ్యంతో, వేసుకునే మందులతో, వేసుకునే చేసే ఎక్సర్సైజెస్తో, ఫాలో అయ్యే డైట్తో మన ఏజ్ని లేకపోతే మన లైఫ్ని టాలీ చేయలేం. సో అది మాత్రం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. దాని అర్థం ఏంటంటే గనక క్లారిటీగా మాట్లాడితే ఒక మాట చెప్పుకోవచ్చు, మన ఆయుష్కాలం ఎంతో మనం తెలియదు. ఈ పరిస్థితుల్లో ఈ ఉపమానం చెప్పడానికి లేదా ఉపమానం చెప్పడానికి దేవుడు ఆలోచన ఇవ్వడానికి గల కారణం ఉంది. మేబీ మన హార్ట్లో ఎవరైనా క్షమించలేకుండా ఉంటే గనక, దేవుడు పిలిచినప్పుడు రండి అని పిలిచేసినప్పుడు క్షమించకుండా వెళ్ళిపోతే గనక దేర్ లైజ్ ఎ ప్రాబ్లం. అక్కడ ఉంటుంది అసలైన ప్రాబ్లం. ఎందుకనంటే క్షమించమని చెప్పిన ఆ పనిని మనం బతికుండగానే పూర్తి చేసేయాలి. క్షమించమని చెప్పిన పని పూర్తి చేయకుండా వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడైతే కరోనా వచ్చిన కారణాన్ని బట్టి ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిపోయాం. అదే కానీ కరోనా లేదు అని అంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన వ్యక్తిలో పాస్ అయిన వాళ్ళే నెక్స్ట్ క్లాస్కి వారు వెళ్ళాల్సి వస్తుంది. సో క్షమించమని ఆ ఎగ్జామ్ దేవుడు మనం పెట్టినప్పుడు, ఆ ఎగ్జామ్ని ఇక్కడ మనం బతికుండగానే రాసేసి పాస్ అయిపోతే అప్పుడు ప్రమోటెడ్ టు గ్లోరీ అని అనుకుంటాం కదా మనం. నిజంగా ప్రమోటెడ్ టు హెవెన్, ప్రమోటెడ్ టు గ్లోరీ అండ్ ప్రమోటెడ్ హెవెన్లీ అబౌట్ అని అనుకున్నప్పుడు, ఆ ప్రమోషన్లోనికి వెళ్ళాలి అని అంటే, ఆ వెళ్ళిన తర్వాత నిజంగా వాస్తవంగా మనం ధైర్యంగా ఆ యొక్క నిత్య రాజ్యంలో దేవుడిచ్చిన విశ్రాంతి స్థలంలో అడుగుపెట్టాలంటే ఇక్కడ ఎగ్జామ్ని కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ వేవ్ దాటిన, సెకండ్ వేవ్ దాటిన, థర్డ్ వేవ్ సమీపంలో నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఒకళ్ళు ఈ థర్డ్ వేవే గనక మన లైఫ్లో లాస్ట్ డేస్ అయితే, ఈ థర్డ్ వేవ్ ఈ ఫోర్స్లో లేదా థర్డ్ వేవ్ ఉప్పినలో మనం కొనుక్కోవలసిన పరిస్థితి దేవుడు సిద్ధపరిచి పెడితే ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసామా అని ఆలోచిద్దాం. దేవుడు గవర్నమెంట్లు అంటుడు కాదు. గవర్నమెంట్ పిల్లలకి ఏమవుతుందో లేకపోతే ప్రతిపక్షాలు ఏమంటాయో అని చెప్పి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసేసి అందరం ప్రమోట్ చేసింది. బట్ గాడ్ విల్ నాట్ ప్రమోట్. వీ ఆల్ నీడ్ టు రైట్ ది ఎగ్జామ్, వీ ఆల్ నీడ్ టు పాస్ ది ఎగ్జామ్. అప్పుడే ఆయన రాజ్యంలో అడుగుపెట్టే స్థితి ఉంది మనకి. ఎందుకు అని అంటే ప్రతి సందర్భంలో దేవుడు క్షమాపణ గురించి అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మనకున్న ఈ వాక్యం టైంలో మనకు అర్థం కావడానికి కొన్ని వచ్చినా మనం ధ్యానం చేద్దామని ప్రేమతో మేము మనవి చేస్తున్నాను. ఐ రియల్లీ ఫీల్ అండ్ ఐ రియల్లీ ప్రే దాట్ గాడ్ టచెస్ యూ. ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన స్థితిలో ఎవరైనా ఉంటే కనుక నా ప్రియమైన సో దేవుడు నేను టచ్ చేయాలని, ఈ ఎగ్జామ్ని కంప్లీట్ చేసేసి, లార్డ్ హియర్ ఐ యామ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ మై టెస్ట్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ మై ఎగ్జామ్స్, ఎప్పుడు పిలిచినా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అనే ప్రిపరేషన్లోకి వెళ్ళాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తూ, నా బైబిల్ కింద గమనించినట్టయితే కనుక ఆ పారబుల్ని, ఆ యొక్క ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తే, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలామందికి అప్పిచ్చిన వాళ్ళు ఎవరో అప్పు తీర్చలేదని చెప్పి క్యాల్కులేట్ చేసుకుంటా ఉంటే ఒక అతను బయటపడ్డాడు. ఎవరి పేర్లు లేవు ఇక్కడ. ఎందుకు లేవని అంటే ఆ పేర్లు లేని చోట మన పేరు పెట్టుకోవడానికి. ఆ రాజు సర్వోన్నతుడైన దేవుడైతే అప్పు తీర్చిన ఆ యొక్క ఫస్ట్ దాసుడు నువ్వు నేనైతే ఆ అప్పు ఎంత ఉంది అని అంటే కనుక 10,000 తలాంతులు అని బైబిల్లో చూస్తాం. అక్కడ ఒక తలాంతు కింద ఫుట్ నోట్లు మీకు గమనించినట్లయితే కనుక ఒక తలాంత్ అంటే 10,000 రూపాయలు. కరెన్సీలు మనం కంపేర్ చేసుకుంటే అక్కడ చూస్తే 3,600 రూపాయలు అని ఉంటుంది. అంటే ఒక తలాంతు ఈజ్ ఈక్వల్ టు 3,600 రూపాయలు అయితే అప్పు ఎంత అంటే 10,000 తలాంతులు. అంటే 10,000 ఇంటూ 3,600 క్యాల్కులేట్ చేసుకుంటే 3,60,00,000. మీకు అర్థం కాకపోతే క్యాల్కులేట్ చేయండి. ఎనీబడి హియర్ క్యాల్కులేట్ 10,000 ఇంటూ 3,600, దట్ ఈస్ 3,60,00,000. సింపుల్గా క్షమించండి. రాజు ఆ పనివాడు తనకి ఎంత అప్పు ఉన్నాడు అని అంటే 3,60,00,000. 3,60,00,000 రూపాయల అప్పున్న వ్యక్తి వచ్చి, అయ్యా
నన్ను మీరు కాస్త ఓర్చుకోండి, నేను అప్పు చెల్లిస్తాను అంటే అతనిని అమ్మినా, అతని భార్య పిల్లని ఆస్తి అంతా అమ్మినా సరే అప్పు తీరదు అని ఆ రాజుగారు తెలుసు కాబట్టి, క్యాల్కులేషన్లో తెలుసుకున్నాడు కాబట్టి ఇతని దగ్గర ఏం లేదు, ఇతని దగ్గర ఉన్నవన్నీ అమ్మేసినా సరే నప్పు తీరదు, ఫోన్లో అతను కలిగింది అతనికి ఉంటుందిలే అని చెప్పి రాజు విశాల మనసుతో అప్పంతా తీర్చేసాడు. అతనికి అప్పు కొట్టేసాడు, తనకి ప్రాబ్లం లేదు, తన భార్య పిల్లలకి ఉన్న ఆస్తికి ప్రాబ్లం లేదు, చక్కగా లైఫ్ని తీసుకెళ్ళచ్చు. ఆ మొదటి దాసుల ప్లేస్లో మనం ఉన్నాం. దేవుడు మనందరి పాప దోషాలని తన శిలువ మీద మోసేసి, తను భరించేసి, తన రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం ఇచ్చి, మన కుమారత్వాన్ని ఇచ్చి పరలోక రాజ్య వారసత్వంలోనికి అడుగుపెట్టడానికి ఒక ధన్యత మనకి ఇచ్చాను. సో బతకండి రా, లివ్ యువర్ లైఫ్ విత్ వైఫ్, చిల్డ్రన్, యువర్ ప్రాపర్టీస్ అని చెప్పి ఆ రాజుగారు అలా వదిలిపెట్టాడు. మన ప్రభువుని వదిలిపెట్టేశాడు. భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, సంసారం, ఉద్యోగం, మన ఆస్తిపాస్తులు ఇవన్నీ మనం చక్కగా నడిపించుకుంటూ ముందుకు పోవటానికి దేవుడు ఇందులో ఏది తీసుకోలే. మన అప్పుకి బదులుగా, మన పాపానికి బదులుగా ఏది తీసుకోలే, అన్నీ వదిలిపెట్టేశాడు. బతకండి, వదిలిపెడితే ఈయన బతకడం స్టార్ట్ చేస్తే ఇతనికి ఏం కనపడ్డాడంటే, ఒక అతను చిన్న అప్పు ఉన్నాడు. ఇతనికి ఎంత అప్పు ఉన్నాడు అంటే 100 దెనారాలు వాక్యం చెప్తుంది అదే వచనాల్లో. 1 దెనారం ఈజ్ ఈక్వల్ టు 50 పైసలు. 100 దెనారాలు అని అంటే మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు, 100 × 50 NP, 50 రూపాయలు, రైట్? 50 రూపాయలు అప్పు ఉన్నాడు. 50 రూపాయలు అప్పు అంటే ఈయన వెళ్ళి అని పీకట్టుకున్నాడు. వెళ్ళి విచిత్రం చూడండి, 3,60,00,000 అప్పు ఇచ్చినోడు పీకట్టుకోలేదు, 50 రూపాయలు అప్పున్నవాడిని వెళ్ళి పీకట్టుకొని ఇంకో చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే జైల్లో పడేసాడు. జైల్లో పడేస్తే ఎందుకరా అంటే 50 రూపాయలు అతను కట్టలేని పరిస్థితుల్లో ఇతనికి 3,60,00,000 రూపాయల రుణమాఫీ అయిపోయినప్పుడు, నాకు రుణమాఫీ అయిపోయింది కదా అని సంతోషపడాల్సిన వ్యక్తి సంతోషపడ్డ మానేసి 50 రూపాయలు అప్పున్నోడిని పట్టుకొని ఆడు పీకెట్టుకుంటే ఆడు సేమ్ మాట చెప్తాడు, అయ్యా కాస్త తాలుకోండి అయ్యా, అప్పు తీరుస్తానయ్యా అని తాలుకుంటే ఇతను ఏం ఒప్పుకోలేసరిగా తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాను. జైల్లో పెట్టేస్తే ఆ నోట ఈ నోట ఇవి రాజుగారి చెవి దాకా వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు కబురెట్టాడు, రే నీకు 3,60,00,000 నీకు రుణమాఫీ చేసేసాను కదా, నీ మీద ఏ అప్పు లేకుండా ఫ్యామిలీని ఉంచేసాను, నీ ఆస్తిపాస్తులు ఉంచేసాను, చక్కగా బతుకు అని చెప్పి నేను వదిలిపెట్టేశాను కదా, నువ్వు ఆ 50 రూపాయలు అప్పున్న వాడిని అప్పు క్షమించలేకపోయావే, ఇలాంటి మనస్తత్వం నీకు ఉన్నది కాబట్టి నువ్వు చివరి రూపాయి కట్టే వరకు కూడా నువ్వు జైల్లో పడేస్తా అని చెప్పేసి పని వాళ్ళని పిలిచి, సైనికులు పిలిచి జైల్లో పడేయించాడు. అక్కడ ఈ రోజున మన ఈ వాక్యం ధ్యానం చేసిన ప్రియమైన సోదరుడా, ఇందులో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి రాజు, ఆ రాజు అల్టిమేట్గా మన ప్రభువు మాత్రమే, ఇందులో ఏ సందేహం లేదు. మొదటిగా క్షమించబడిన దాసుడు అది నువ్వు నేను మాత్రమే, ఇందులో ఏ సందేహం లేదు. దేవుడు మనల్ని క్షమించి మన జీవితం మనం బతకండి అని మనల్ని వదిలిపెట్టినప్పుడు ప్రభువుకి సంతోషదాయకంగా, ప్రభు నామానికి మహిమార్థమై క్షమించబడిన మనము క్షమిస్తూ మన లైఫ్ని తీసుకెళ్ళాలి అని ఎక్స్పెక్ట్ చేస్తామంటే 50 రూపాయల అప్పు ఉన్న వ్యక్తిని ఎలాగైతే ఆ వ్యక్తిని బట్టి మెడబట్టి పీకి బిస్కి అడిగాడో, జైల్లో పడేయించి చిత్రవద చేశాడో, ఆ విధంగా చిన్న తప్పిదాలు చేసిన వాళ్ళు మనం క్షమించలేకపోతున్నాం మేము. అదే వచనంలో కాస్త కిందకి వెళ్తే ఓ మాట ఉంటుంది అక్కడ 35వ వచనంలో, అక్కడికి అధ్యాయం పూర్తి అయిపోతుంది. 11 చూస్తున్న 18వ అధ్యాయంలో 35వ వచనం చూస్తే కనుక 35వ వచనంలో లాస్ట్ క్లైమాక్స్ వర్డ్ చూడండి. ఆ వచనం, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే చెయ్యును అనేను. అక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది. యేసు ప్రభు తన చెప్పదలిచిన మాటలని సంపూర్తి చేశాడు ఆయన. అంటే ముగింపు ఏంట్రా అని అంటే, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే మీరు క్షమించబడరు. అంటే ఆ వచనాలన్నింటినీ క్యాల్కులేషన్ చేసుకుంటే దేవుడు చెప్పిన చివరి మాట ఏంటంటే, మీలో ప్రతివాడు అంటే అందులో నువ్వు నేను అందరూ, ఎవ్రీబడీ ఇన్ ద హోల్ వరల్డ్ హూ ఈజ్ అలైవ్, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపకపోతే నా పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే మెడల చేస్తాడు. ఏ ప్రకారం అంటే మనం క్షమించలేదు కాబట్టి ఆయన మనకు క్షమించడు. అంటే ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము, ఎందుకు మనకు ఆయుష్ పొడిగించాడు దేవుడు అని అంటే, మేబీ మనం క్షమించలేకుండా ఉన్నాము. మరొక్క ఛాన్స్
మరొక ఛాన్స్ మనకి ఇవ్వడానికి దేవుడు ఆయుష్ ఇచ్చాడేమో అని ఆలోచన చేద్దాం. ఈ ఛాన్స్ కూడా మనము చులకనగా చూస్తే, ఈ అవకాశాన్ని కూడా చులకనగా చూసుకొని క్షమించవలసిన మనం క్షమించే మనస్సు మనలోనికి రానివ్వకుండా మనం అడ్డుకట్ట వేసి మన కఠిన హృదయాన్ని అలా కఠినంగా నిలిచిపెట్టేస్తే ఈ ఛాన్స్ కూడా పోద్దేమో. ప్రియమైన సోదరుని, ప్రియమైన సోదరుడా, ఈ థర్డ్ వేవ్ సమీపంలో మనం ఉన్నాం. చాలా చోట్ల మన చుట్టుపక్కల వచ్చేస్తుంది అనే న్యూస్ని మనం వింటూ ఉన్నాం. అనేక కనెక్టెడ్ సిక్నెసెస్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు దయలో మనం కోలుకున్నాము. ప్రభు దయలో మన బలహీనత వరకు వెళ్ళకుండా కాపాడబడ్డాం. మనకంటే ముందు కాలం చేసిన వాళ్ళ విషయం నాకు తెలియదు, కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని మాత్రం అర్థమవుతుంది. ఏం అవకాశం అని అంటే నెక్స్ట్ నువ్వే కాబట్టి నీకు నా పిలుపు వచ్చే లోపల నువ్వు సెట్ చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే సెట్ చేసుకో అని దేవుడు నీకు నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. అందుకే ఆ వచనం చూడండి ఒకసారి. ఆ వచనం స్టార్టింగ్లో 21st వచనంలో పేతురు గారు యేసుప్రభు మాట్లాడుకుంటున్న ఆ మాటల్లో యేసే దగ్గర పేతురు అంటాడు, అయ్యా నా సహోదరు నా ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 7 మారుల మట్టుకా అని అడుగుతాడు. 21st వచనం చూస్తే కనుక ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుని ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతను క్షమింపవలను? 7 మారుల మట్టుకా అని అడిగాను. 22nd వచనంలో అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అంటాడు. ఇక్కడ మనం తెలుగు బైబిల్ చూస్తే 70 ఏళ్ల మారులు ఉంటుంది. దాన్ని ఇంకాస్త క్లారిటీగా అర్థం చేసుకునే మాట పరిశీలన చేస్తే కనుక యూ కెన్ గో టు ఇంగ్లీష్ బైబిల్స్ 70 times 7 అని ఉంటుంది. అంటే 7వ అంకెని 70 సార్లు రాసుకుంటూ గోడ మీద రాసుకుంటూ వెళ్ళిపోయి ఆ అంకీకి మధ్యలో ఇంటూ మార్క్ వేసుకుంటూ ఆ క్యాల్కులేషన్ అంటే 7 into 7 దాని into 7 వచ్చిన శేషం into 7 వచ్చిన బ్యాలెన్స్ into 7 అలాగా 70 times రాసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్లో 70th టైంని క్యాల్కులేట్ చేసినప్పుడు ఎంత ఆన్సర్ వస్తుందో అన్ని సార్లు క్షమించాలి. మ్యాథ్లో దీనికి మాట ఉంది ఇన్ఫినిటీ అని, అంటే ఆన్సర్ రాదు. అంటే 7 into 7 మీకు వస్తుంది, ఆ శేషం లేదా బ్యాలెన్స్ into 7 వస్తుంది. అంటే మనం గట్టి క్యాల్కులేట్ చేసుకొని వెళ్తే మన క్యాల్కులేటర్లో 12 digits 16 digits క్యాల్కులేటర్లో వెళ్ళామనంటే ఒక 10 వరకు మనం వెళ్ళగలం. సిస్టమ్ పట్టుకొని ప్రయత్నం చేశామనంటే ఒక 20-30 వరకు వెళ్ళగలం. కానీ యేసుప్రభు 10-20-30 దాకా ఆగల, 70 times 7 అన్నాడు ఆయన. అంటే దానికి ఒకటే మాట, దాని రిప్లై ఎంత అంటే కానీ ఇన్ఫినిటీ. క్యాల్కులేటర్లో పైన ఈ అని వస్తుంది. అంటే ఇంకా చాలామంది ఇంకా చూపించిన వల్ల కాదు అని అర్థం. సో యేసు ఏమన్నాడంటే నువ్వు ఎన్నిసార్లు క్షమించాలంటే లెక్క పెట్టలేని ఎన్నిసార్లు నువ్వు క్షమించాలి అని అక్కడ స్టార్ట్ చేశాడు ఆయన. అక్కడ స్టార్ట్ చేసి నేను నా తోటి దాసుని లేదా దగ్గర పనిచేసిన దాసుని 3,60,00,000 క్షమించేస్తే వాడు చీప్గా 50 రూపాయల కోసం ఎలా ప్రాకులాడి వాడి మీదగా అపరాధ దోషాన్ని తెచ్చుకున్నాడో నువ్వు అలాగ కాకూడదు అన్న క్లైమాక్స్ ఉంది అక్కడ. మన దేవుడు మనకు క్షమించి ఆ రాజ్యంలో అడుగు పెట్టగలే కృపని ధన్యతని భాగ్యాన్ని మనకిచ్చాడమ్మా. నిజంగా దేవుని రాజ్యముల్లో ఉన్న ఆ వైభవం కానివ్వండి, రాజ్యములో ఉన్న ఆ అందం కానివ్వండి, రాజ్యములో ఉన్న ఆ ఆనందం కానివ్వండి, ఎక్కడ మనం సంపాదించలేనిది. అలాంటి ఆ నిత్య రాజ్యంలో అడుగు పెట్టగలుగుతున్నాము అని అంటే అది మన గొప్పతనం కాదు, కేవలం ప్రభు కృప మాత్రమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రభు కృపని పొంది మన పాపాలకు క్షమించబడి నిత్యదేవుడిని తండ్రి అని పిలిచే ధన్యత మనం పొందుకొని ఆ రాజ్యంలో పాలు భాగస్తులముగా ఆ నాస్తులో వాటాన్ని సంపాదిస్తున్నామనంటే అది చిన్న విషయం కాదు. దేవుని కృప ఎంత గొప్పగా అధికంగా ఉందో, విస్తారంగా ఉందో అర్థమవుతుంది. ఈ జీవించే లైఫ్లో మనం జీవించే లైఫ్లో 40, 50, 60, 70, 80, 90, 100 years జీవించే లైఫ్లో ఎవరైనా మన మీద తప్పిదం చేస్తాయి, లేదా ఎవరైనా మన మీద కోపగించుకుంటే, ఎవరికైనా మనకి మధ్యలో ఏదైనా చిన్న కటిఫ్ లాంటివి వస్తే ఈ లైఫ్లో ఆ కటిఫ్లు తీసుకోకపోతే నీకు నాకు పచ్చిగా నేను చిన్నప్పుడు అనుకునే మాటలన్నీ చిన్నప్పుడు ఓకే దాట్స్ గుడ్, కానీ పెద్ద అయిన తర్వాత కూడా నీకు నాకు పచ్చి, నీకు నాకు పడదు, నీకు నాకు వైరు, నువ్వెక్కడో నేనెక్కడో అన్న దీంట్లోకి మనం వెళ్ళామనంటే దాట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎస్పెషల్లీ
ఎస్పెషల్లీ మనము ఎప్పుడు మన జీవితాన్ని ముగింపు చేసుకుంటామో తెలియదు కాబట్టి మన మనసులో ఏ వైరం, ఏ ద్వేషం, ఏ కోపం, ఏ అసూయ ఏమీ లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది అనే విషయాన్ని సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియమైన సోదరుని, ప్రియమైన సోదరు, అందరూ మన ఇంట్లో పరలోక ప్రార్థన చేస్తాం. అందరూ చేస్తారు కదా? ఎవరిబడి పరలోక ప్రార్థన చేస్తున్నారు కదా? గుడ్. ఈ పరలోక ప్రార్థనలో అందరికీ బాగా ఇంకా కంటతో చేసిన వచనాలు అవన్నీ దరిదాపుగా సండే స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే పరలోక ప్రార్థన పరలోకమందున మా తండ్రి నామ పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చేత నా పరలోక నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. అక్కడ దాకా చాలా బాగుంటుంది. అక్కడ ఉంది అసలైన వచనం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణాలు క్షమించండి. అక్కడ 12వ వచనంలో ఉంది అసలైన ట్విస్ట్. అంత బైబిల్ తెరిచి చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మీకోసం చూసి చెబుతున్నాను, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణాలను క్షమించండి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వర్డ్స్ అయితే మారతాయి కానీ దాని మీనింగ్ ఏం మారట్లా. ఫర్గివ్ అవర్ సిన్స్ యాజ్ వే ఫర్గివ్ దోస్ హూ సిన్డ్ అగైన్స్ట్ us అని ఉంటుంది. అంటే ఎవరెవరిని మేము క్షమించామో మేము క్షమించిన దాని ప్రకారంగా మమ్మల్ని క్షమించండి. ఇది ఈ మాటకు అర్థం. జస్ట్ ఆ వచనాన్ని కొంచెం మీకోసం తిప్పు మాట్లాడాను అంతే. ఎవరెవరిని మేము ఏ విధంగా క్షమించామో, ఎవరెవరిని ఏ విధంగా మేము మన్నించామో, ఎవరెవరిని ఏ విధంగా మేము వారికి క్షమాపణ అందించామో ఆ ప్రకారంగానే మీరు మమ్మల్ని క్షమించండి. ఎంత ట్విస్ట్ ఉందండి ఈ మాటలో. రోజు ప్రార్థన చేస్తున్నాం కానీ నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడు, ఒక చిన్న మనవి. ఈ పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ 12వ వచనం దగ్గర నీ మనసు నిన్ను నొప్పిస్తూ ఉంటే, నీ మనసు నిన్ను ఈ మాటకి నీ లైఫ్కి కనెక్ట్ అవ్వట్లేదు, నీలో క్షమాపణ బుద్ధి లేదు, నువ్వు పలానా వ్యక్తిని క్షమించకుండా నువ్వు ఇప్పటిదాకా నీ మనసును కఠినం చేసేసుకున్నావు, ఆ వ్యక్తిని మనసులోంచి క్లియర్ చేసుకోలేదు, ఆ వ్యక్తిని క్షమించలేదు అని నీ మనసును నొప్పించి జ్ఞాపకం చేస్తూ ఉంటే, ప్రియమైన సోదరుని, ప్రియమైన సోదరుడా, కల్మషము లేని వారముగా, దేవుని ఎదుట సిగ్గుపడలక్కర్లేని జనాంగముగా మనల్ని మనము శుద్ధి చేసుకుందామని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం దేవుని అదే అడుగుతున్నాం, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణాలు క్షమించండి. అంటే మేము ఎలా క్షమిస్తున్నామో దానిని బట్టి మమ్మల్ని మీరు క్షమించండి. క్షమించకపోతే క్షమాపణ లేదు. అంతే. క్షమించే మనసు మనకి లేకపోతే ప్రభువుకి మనల్ని క్షమించే అవసరం మనకి లేదు. మనం చేసే ప్రార్థన అదే కదా, మేము ఎలా క్షమిస్తున్నామో అలాగే మమ్మల్ని క్షమించండి. సో ఆలోచించేద్దాం ఒకసారి. వి డూ దిస్ ప్రేయర్ ఎవ్రీ డే, లైక్ వెరీ నవ్ అండ్ ఆఫెన్. ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ 12వ వచనాన్ని మనం దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు మన మనసు మనల్ని ఏ విషయంలో మనల్ని పాయింట్అవుట్ చేస్తుందో ఇప్పుడైనా మనం సరి చేసుకుందాం. బికాస్ we do not know when we are going to complete this life. మనకు అర్థం కావట్లేదు, మనకు తెలియట్లేదు ఎప్పుడు మన దినాలు పూర్తవబోతున్నాయని. ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నిజంగా విరోధ భావముగానే విరోధంగానే ఉంటే వెంటనే మన పద్ధతి ఎలాగ ఉండాలి అని దాన్ని యేసయ్య స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగో తెలుసా, 2 చోట్ల ఉంది. ఈ మాట మీకు చూపిస్తున్నాను, త్వరగా బైబిల్ తెరిచినట్టు గనక మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చితే 5వ అధ్యాయంలో 23-24 వచనాల్లో ఓ మాట కనబడుతుంది. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. అంటే నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు మందిరములో దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర నీ కానుక అర్పణ అర్పిస్తూ ఉన్నప్పుడు నీ మనసులో ఎవరి మీద ద్వేషం ఉందని విషయం జ్ఞాపకానికి వస్తే కానుక ఇవ్వడం మానేయి, వెళ్ళి సమాధానపడు. ముందు వెళ్ళి ఆ తర్వాత వచ్చి నువ్వు సమర్పించదలచిన కానుకని అర్పణని అర్పించు అని యేసయ్య స్పష్టంగా మాట్లాడు. అంటే నీ మనసులో స్పష్టత లేకుండా, నీ మనసులో క్షమించే ఉద్దేశం లేకుండా, క్షమించే ఆ బుద్ధి, ఆ యొక్క ఆలోచన లేకుండా ఎంత ప్రభువుకి సమర్పించినా అది ప్రభు పరిగణలోకి తీసుకోడు. నీ దగ్గర లక్షలు ఉండి నువ్వు ప్రభువుకి వేలదిగా లక్షలదిగా ప్రభువుకి కానుక సమర్పించి ప్రభు సేవల్లో ఓడబట్టడానికి నువ్వు సహకారం అంద నువ్వు
నీ మనసులో క్షమించే ఉద్దేశం లేకుండా ఎంత అర్పిస్తున్నా సరే ఆ అర్పణకి మనకి రిజల్ట్ రాదు. ఎందుకనంటే ప్రభు మాటకు వ్యతిరేకంగా మనం పని చేస్తున్నాం కాబట్టి. నన్ను చెప్పాడు, అక్కడ ఆపే, ఆ బలిపీఠం దగ్గర అర్పణ ఆపేసేయి, నువ్వు వెళ్ళి సమాధానపడు, అప్పుడు వచ్చి నీ బలిని నీ అర్పణని అర్పించు. అప్పుడు ఆ అర్పణని ఆయన అంగీకరిస్తాడు. అంటే మన మనస్సు స్పష్టత లేకుండా, మన మనస్సు నిర్మలం కాకుండా, మన మనసులో క్షమాపణ స్థితి లేకుండా ప్రభువుకి ఏమిచ్చినా ఎంత ఇచ్చినా సరే అది ప్రభు లెక్కలోకి తీసుకోడు. అందుకంటాడు, నువ్వు విరోధం ఉంటే గనక అర్పణ ఇవ్వడమానే వీళ్ళు సమాధానపడు, అప్పుడు వచ్చి అర్పణ ఏదో అర్పించాలనుకున్న అర్పణ ఏదో అర్పించు అని అంటాడు. దరిదాపు ఇలాంటి మాటని ఇంకొకసారి అంటాడు దేవుడు. అక్కడ చూస్తే మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయం వచ్చిన 11వ అధ్యాయంలో 25-26 వచనం చూస్తే గనక ఇక్కడ మరొకసారి నిజంగా విరోధ భావం ఉంటే గనక మన ప్రవర్తన ఎలాగుండాలి, మన పద్ధతి ఎలాగుండాలి అన్న దానిని యేసయ్య మాట్లాడుతున్నాడు. అది కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 25 వచనం 26 వచనంలో మీకు జ్ఞాపకం చేసిన చూడండి ఒకసారి. ఆ సమయం యేసు చెప్పినది ఏమనగా, మత్తయి సువార్త కాదు, మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయంలో 25-26 వచనాల్లో మనం చూస్తే ఈ సెంటర్ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నట్లా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించండి. ఇది ఏసి చెప్తున్న మాట. ఇందాక విరోధం ఉందని గుర్తొస్తే కానుక ఇవ్వడం మానేయి, సమాధానపడప్పుడు వచ్చి కానుక ఇవ్వు అని చెప్పాడు. అన్నాడు విరోధం ఉంది అని గుర్తొస్తే నువ్వు ప్రార్థన ప్రతిసారి వాడిని క్షమించు. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన ప్రతిసారి గుర్తు చేసుకో. అంటే మన ప్రార్థనలో మన ఫస్ట్ ప్రయారిటీ ఎవరు కావాలంటే, ఎవరికే మనకి మధ్యలో వైరం ఉందో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ కావాలి. ఎప్పుడైతే మనం వాళ్ళు క్షమించి ప్రార్థన చేస్తామో ఆ తర్వాత వచ్చిన చూడండి 26 వచనం చూస్తే గనక, అప్పుడు పరలోకమందు మీ తండ్రి మీ పాపములు క్షమించును. ఎప్పుడు? వాడిని క్షమించినప్పుడు, ఎప్పుడు వాని కోసం ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు వానికి మధ్యలో ఉన్న ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయో అవన్నీ వ్రాలతో తీసేసినప్పుడే పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. అక్కడ ఫుట్నోట్లో సెకండ్ అంకి వేసిన ఫుట్నోట్లో చూస్తే కనుక, మీరు క్షమించినడలా పరలోకమందును మీ తండ్రియు మీ పాపములు క్షమించడు. అంటే క్షమించే బుద్ధి మనకుంటే క్షమించబడే స్థితిలోనికి ఎదగలుగుతాం. క్షమించే బుద్ధి మనకు లేకపోతే క్షమించబడటానికి అర్హత మనం కోల్పోతాం. ఈ రోజున విరోధం ఏమైనా ఉందని అనుకుంటే యేసే చెప్పిన 2 మాటలు మీకు గుర్తు చేస్తున్నాను ప్రారంభంలో. ఒకటి, నీ అర్పణ మానేసి సమాధానపడే అప్పుడు వచ్చి అర్పణ అర్పించు. రెండవది, ప్రార్థన చేసే ప్రతిసారి నువ్వు వ్యక్తిని క్షమించు అని యేసే మాట్లాడుతున్న మాటని మీకు గుర్తు చేస్తున్నా. అంత మాత్రమే కాదు, కానీ నిజంగా మనం చూస్తూ వచ్చినట్లయితే గనక, మనం క్షమించలేని మనసు అనుకుంటే గనక ప్రభు క్షమాపణ పొందే ఆ ఆధిక్యత, ఆ ధన్యతని మనమే తోలనాడుతున్నాం అనే విషయాన్ని, వాస్తవాన్ని మనం తెలుసుకుందామని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో గమనిస్తూ వచ్చినప్పుడు చూస్తే కనుక 37వ కీర్తన కూడా ఒక మాట అంటాడు. 8వ వచనం చూస్తే కనుక, కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టుము అంటాడు. కోపం మానము ఆగ్రహము విడిచిపెట్టి. ఎందుకు కోపం మానాలి? లేకపోతే ఎందుకు ఈ కోపాన్ని తీసేసుకొని, ద్వేషాన్ని అసూయని తీసేసుకొని క్షమించే మనసు ఎందుకు రావాలంటే గనక, సైన్స్లో దీని గురించి పరిశీలన చేయగలిగిన దేవుడు నాకు కృపనిచ్చాడు. ఏంటంటే గనక, మన కోపానికి చోటిస్తే ఈ కోపం వలన 30 పైచీలకు సంబంధించిన రకరకాల జబ్బులకి మనం తలుపులు తెరుస్తాం. ఎందుకంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే కనుక, విషయం ఏంటంటే కనుక, కోపం ఎవరి మీద ఎక్కువ కోపం పడుతున్నామో, కోపం వలన మన లివర్లో పుట్టే ఆ బైల్ జ్యూస్, అంటే మనం తినే ఆహారం అరగడానికి ఆ లివర్లో పుట్టే ఆ జ్యూసెస్, ఆ రసాలు కడుపులోకి వస్తాయి. ఆహారం కడుపులోకి వెళ్ళినప్పుడు ఆ రసం ఆహారం 2 మిళితమయ్యి ఆహారం జీర్ణం అవుతుంది. మనం కోపడుతూ ఉంటే ఆ లివర్లో ఆ ప్రొడ్యూస్ అయ్యే ఆ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవ్వడానికంటే ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అయిపోతాయి. వాటి మీద ప్రెషర్ పడుతుంది. ప్రొడ్యూస్ అయిపోతే ఏమవుతుంది? కడుపులో అల్సర్లు, కడుపులో బ్రేవ్ వస్తూ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్, రైట్? అదొక జబ్బు. బీపీ అండి. ఎందుకు వచ్చింది బీపీ? తినే పద్ధతి అంతా ఒక పక్కన పెడితే రెండో పక్కన ఏముందనంటే కోపం. ఎందుకు వచ్చింది హార్ట్ ట్రబుల్? కోపం.
ఎందుకు వస్తుంది మన తలకాయ నొప్పులు అత్తమానం? కోపం. ఎందుకు వస్తుంది రాత్రులు నిద్రలేకపోవడం పరిస్థితి? ఎందుకు వస్తుంది? కోపం. ఎవరో మన బుర్రలో తిరుగుతూ ఉన్నారు. యేసుప్రభువుకు చోటు లేక మిగిలిన నిండే చోటు ఉంది. ఆయన ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది, అది మనసులో అయినా ఇంట్లో అయినా సరే. ఆయన కాకుండా వేరే ఏవేవో మన బుర్రలో తిరుగుతూ ఉంటాయి, ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. మనిషి మధ్యలో మాటల పరిస్థితి, మాటల బంధము బలహీనమైపోతూ ఉంటుంది. రాత్రి నిద్ర పట్టుకొని ఏమవుతుంది? ఇప్పుడు తెల్లారేసరికి అలసట వచ్చేస్తుంది, పని చేయలేం, నీడ్చిపడిపోతూ ఉంటాం. ఎందుకు వస్తుంది? అనేక కారణాల్లో ఈ కోపం కూడా కారణమని సైన్స్ చెప్తుంటే ఆశ్చర్యపోయాను. ఇలా 1 కాదు 2 కాదు 30 కంటే ఎక్కువ రకరకాల జబ్బులు మన శరీరంలోకి రావడానికి మనమే తలుపు తెరుస్తాం కోపాన్ని బట్టి. ఈ రోజున ప్రియమైన సోదరుడా, నీ శరీరం ఏ బలహీనత ఉన్నదో తెలియదు, కానీ ఒకవేళ నీ బలహీనతకి కోపమే కారణమైతే, నీ హార్ట్ ప్రాబ్లంకి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు పెరాలసిస్ స్ట్రోక్ దగ్గరలో ఉన్నావయ్యా, రైట్? నీ హార్ట్ స్ట్రోక్కి దగ్గరలో ఉన్నావయ్యా, మైల్డ్ స్ట్రోక్ వచ్చేసింది, ఏదో బయటకు వచ్చేసావు అని రకరకాల కారణాలు, లేకపోతే రకరకాల డయాగ్నోసిస్ డాక్టర్ మంది చెప్తున్నప్పుడు, ఈ అన్నిటి కారణం ఒకవేళ ఫుడ్ అయితే దాన్ని సరి చేసుకో, అది మన చేతిలో పనే. రెండవది, అది ఒకవేళ ఈ బలహీనతల కారణం కోపం అయితే అది ఖచ్చితంగా సరి చేసుకోవాల్సి, అది నీ చేతిలో ఉన్న పనే. ఇప్పుడు ఎలా ఉందనంటే, యేసు ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందనంటే, మన జీవితం ఎలా ఉంటుందనంటే, బైబిల్లో చూపించిన దాన్ని చూపించి ఇలా చెయ్యండిరా మీరు బాగుంటారంటే ఎవడో చేయడు. తాగుబోతు దగ్గరికి వెళ్ళి రే తాగుబోతురా, రే మంచిది కాదురా, నీ ధనాన్ని ఎందుకే వ్యర్థపరుస్తావా అని చెప్పి రకరకాల అధ్యాయాల్లో ఉన్న యెషయా మాటలను తీసుకొని వచ్చి ఆ తాగుబోతుడు కూడా చెప్తామంటే ఎండో. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటాడు, తాగితే చచ్చిపోతారా నువ్వు అంటే మనెత్తడు. మరి పాస్టర్ ఏం చెప్పాడు ఇక్కడ? అంటే చెప్పే పద్ధతి వేరే ఉండొచ్చేమో, కానీ ఎండ్ రిజల్ట్ ఏంటి? వాళ్ళు ఇంట్లో బాగుండాలి, ఆ కష్టార్థం వ్యర్థంగా పోకుండా ఇంట్లో చక్కగా యూటిలైజ్ కావాలి, యూజ్ అవ్వాలి, ఇంట్లో కుటుంబం అంతా సంతోషంతో కష్టార్థాన్ని అనుభవిస్తూ ముందుకెళ్ళాలి. ఆ తాగుబోతు అలవాటు వల్ల వస్తున్నవన్నీ, ఆ మనస్పర్ధలన్నీ, తలకనొప్పులన్నీ క్లియర్ అయిపోవాలని పాస్టర్ చెప్తామంటే ఈయన గారు రెండో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక దమ్ము కొట్టావా నువ్వు పోతావు అంటే సిగరెట్ కట్ట, ఇంకొక నిబ్బేసావా నువ్వు పోతావు మందు కట్ట. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, నువ్వు క్షమించవయ్యా అని అంటున్నాడు ఆయన. క్షమిస్తే దేవుని కనికరం పొందడానికి, కృప పొందడానికి అవకాశం దొరుకుతుంది. రెండో పక్క ఇంకోటి కూడా ఉంది, క్షమించకుండా కోపాన్ని మన గుండెల్లో, మన తలంపుల్లో పెట్టేసుకునే కారణాన్ని బట్టి రకరకాల జబ్బులు వెంటనే ఒంట్లోకి రావడానికి మనం తలుపులు తెరుస్తూ ఉన్నాం. అది డాక్టర్ చెప్పారు అనుకోండి, అరే మీకు ఏమైనా మనసు కష్టం తీసేసుకోవయ్యా అని అంటే తీసేసుకుంటాం కదా. సో మనిషి సైకాలజీ అదే. ఏసై మనకి ఎప్పుడో చెప్పాడు, రా బాబు ఇలా చేయకండి రా బాబా, ఇలా బతకండిరా, నాకులా బతకండిరా, నాకులా క్షమించండి రా, నాకులా ప్రేమించండి రా అని ఎన్నో చెప్తే అవేమన్నా వాళ్ళు అవ్వం. ఎవడో డాక్టర్ గారు చెప్తారు ఇలా చేయకండి రా అంటే టింగ్ మానేస్తాం. డాక్టర్ గారు చెప్పడమో పాస్టర్ గారు చెప్పడమో అనేది కాదు, కానీ డాక్టర్ గారు మన ఆరోగ్యం కోసం మాట్లాడతారు, సేవకుడు మన ఆరోగ్యం కోసం మాట్లాడతాడు. డాక్టర్ గారికి అయితే నీ శరీరం బాగుండాలని ఆశపడతాడు, సేవకుడు నీ శరీరం బాగుండాలని, నీ ఆత్మ బాగుండాలని కోరుకుంటాడు. ఎందుకనంటే శరీరం అంట్లో కలిసిపోద్ది, ఆత్మ దేవుని దగ్గర చేరుతుంది. ఆత్మ దేవుని దగ్గర చేరినప్పుడు ఆ ఆత్మలో కల్మషం లేకుండా, కల్మషం అంటకుండా, కల్మషం తుడి చేసుకుని వెళ్తే ఆ ఆత్మ దేవుని దగ్గర చేరుతుంది. కాబట్టి సేవకుడికి రెండింటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, శరీరం ప్లస్ ఆత్మ. డాక్టర్ గారికి ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, శరీరం. ఆ వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, అలవాట్ల వల్ల బలహీనమైపోయి అలవాట్లు మానేస్తే ఆ వ్యక్తి బాగుంటాడు. అటు డాక్టరు చెడు అనట్లేదు, సేవకుడు చెడు అని చెప్పట్లేదు. డాక్టర్ ఒక కోణమే చూస్తాడు, సేవకుడు 2 కోణాలు చూస్తాడు. ఈ రోజున ప్రేమైన సోదరుడు నీ శరీరం బాగుండాలి, దానికంటే ప్రాముఖ్యంగా నీ ఆత్మ బాగుండాలి. ఎందుకనంటే అది దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది. కాబట్టి దేవుడి నుంచి వచ్చేటప్పుడు ఆత్మలో కల్మషం లేకుండా లోకంలోకి వచ్చింది. అది మళ్ళీ అందరికి వెళ్ళేటప్పుడు కల్మషం అంటకుండా శుద్ధి చేయబడి ఆత్మ దేవుని దగ్గర చేరాలి. అలా చేరలేకపోతుందంటే ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. కాబట్టి మన తప్పు మనం సరి చేసుకుందామని దేవుని సేవకునిగా ప్రేమతో ఈ మాట నేను తెలియజేస్తా ఉన్నా. అంత మాత్రమే కాదు, కానీ నిజంగా గమనించినట్టుగా యేసు ప్రభు క్షమాపణ గురించి నిజంగా కమాండ్మెంట్ అయితే ఆజ్ఞ అనుకుంటే ఆజ్ఞే చెప్పాడు.
మీకు అర్థం కావడానికి మాట్లాడు. లోకాసు వార్త కదా ఒకసారి, ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 6. నిజంగా మనం ఏ విధంగా నడుచుకోవాలి, క్షమించే విషయంలో యేసు ప్రభు యొక్క ఐడియాలజీస్ ఏంటి, లేకపోతే ఆయన స్టేటస్లు ఏంటి, లేకపోతే ఆయన స్టాండర్డ్ ఏంటి అని ఆలోచన చేస్తే, క్షమించిన విషయంలో ఆయన ఎలాంటి కమాండ్మెంట్ ఇచ్చాడు అని ఆలోచన చేస్తే, లోకాసు వార్త 6వ అధ్యాయంలో 36వ వచనం చూస్తే మాట ఒకసారి, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడే ఉండినట్లు మీరును కనికరం గలవారే ఉండండి అంటాడు. ఇంకొంచెం అర్థం కావాలంటే 35వ వచనంలో మరో మాట ఒకసారి, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి అంటాడు. 35వ వచనంలో సెకండ్ లైన్లో, మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి. యేసయ్య చెప్తున్న కమాండ్మెంట్ ఇది, ఆజ్ఞ. శత్రువులను ప్రేమించండి, వాళ్ళకి మేలు చేయండి. 36వ వచనం చూస్తూ వచ్చినప్పుడు ఇంకో మాట అంటాడు ఆయన, ఇందాక చదివి చూపించాను మీకు నేను, మీ తండ్రి కనికరం గలవాడే ఉన్నట్లు మీరు కనికరం గలవారుగా ఉండండి. ఇంకొంచెం కిందకి వెళ్తే 38వ వచనంలో ఫస్ట్ పార్ట్కి వెళ్తే, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. ఇది ఆయన స్టేటస్, ఇది యేసయ్య స్టాండర్డ్స్, ఇది యేసయ్య క్షమించడం గురించి ఆయన ఉద్దేశం. శత్రువులనే ప్రేమించండి, వారిని సహకరించండి. మీరు తండ్రి కనికరం గలవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలుగా ఉన్న మీరు, ఆయన పిల్లలుగా పుట్టిన మీరు, ఆయన పిల్లలుగా ఆయన ప్రత్యేకపరచబడిన మీరు ఆయనకి వలె ఉండండి అని యేసయ్య తన స్టాండర్డ్ని చూపించి, మీరు ఆ స్టాండర్డ్లోనికి ఎదగండి అని మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ కమాండ్మెంట్. ఈ కమాండ్మెంట్లోనికి, ఈ స్టాండర్డ్లోనికి మనం ఖచ్చితంగా ఎదగవలసినదే. ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఎంతకాలం బతుకుతామో తెలియదు. ఈ హృదయం కల్మషం లేకుండా మన దగ్గరికి దేవుని నుంచి పంపబడింది. మళ్ళీ ఈ ఆత్మ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి కల్మషం లేకుండా కల్మషం లేకుండా దీన్ని తీసుకెళ్ళడం అది పూర్తిగా మన బాధ్యతే. కాబట్టి మన బాధ్యతకు అనుగుణంగా మనము నడుచుకోవాలి అనే విషయాన్ని ప్రేమతో దేవుని సేవకునిగా మీరు జ్ఞాపకం చేస్తావు. ఎప్పుడైతే మనం క్షమాపణకు చోటు ఇవ్వకుండా ఉంటామో, లేకపోతే క్షమించే హృదయాన్ని కలిగి ఉండవలసిన మనము క్షమించే హృదయాన్ని వదిలిపెట్టేస్తామో, ఈ క్షమాపణ బుద్ధి లేకపోవడం వలన, క్షమించే మనసు లేకపోవడం వలన జరిగే పరిణామాలు అనేకంగా కనబడతా ఉంటాయి. కానీ మీకు అర్థం కావడం 3 మాటలు మాట్లాడుతున్నాను. ఫస్ట్ థింగ్, అన్ఫర్గివ్నెస్ ఎఫెక్ట్స్ రిలేషన్షిప్ విత్ గాడ్. క్షమించే మనసు లేకపోవడం వలన దేవునితో నీకున్న ఆ బంధము, ఆ బంధుత్వము, ఆ బాంధవ్యము బలహీనపరచబడిపోతుంది. అంటే ఆయన రాజ్యానికి వారసులుగా మనం పిలువబడ్డాము, ఆ బంధము, ఆ బంధుత్వ స్థాయిని మనం కోల్పోతాం. ఇట్ ఎఫెక్ట్స్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకున్న ఆ బంధాన్ని పెంచుకుందామా, లేకపోతే దేవునితో మనకున్న ఆ యొక్క బంధమును బలపరుచుకుంటూ కాపాడుకుంటూ వెళ్ళాల్సిన మనము బలపరుచుకుంటూ కాపాడుకుంటూ వెళ్దామా, లేదా క్షమించే మనసు లేకపోవడం వలన, ఆ క్షమించే మనసుకి చోటు ఇవ్వకపోవడం వలన మనకే దేవునికి ఉండే ఆ బంధాన్ని బలహీనపరుచుకుందామా, ఇంకా బలహీనపరుచుకుంటూనే వెళ్దామా అనేది మీ నిర్ణయానికి వదిలిపెట్టేస్తున్నాను. సెకండ్ థింగ్, ఈ అన్ఫర్గివ్నెస్, క్షమించే మనస్సు లేకపోవడం వలన ఏమవుతుందంటే, ఈ క్షమించలేని మనస్సు ఎలాంటిదనంటే ఒక విత్తనం లాంటిది. అది నేల మీద పడిందని అనుకోండి, ఏమవుతుంది? వేర్లు తన్నుకుంటూ ఆ విత్తనం కాస్త మహావృక్షం అయిపోద్ది. సాధారణంగా మన ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం. వర్షాకాలం వచ్చినప్పుడు మన మేడల మీద, లేకపోతే సన్షేడ్స్ మీద వాటర్ నిలిచే చోటున మర్రి చెట్లు పుడతా ఉంటాయి. ఒక చిన్న విత్తనం, అది ఎలా వస్తుందో కూడా తెలియదు మనకు చాలా వరకు. ఒక చిన్న విత్తనం వస్తుంది మన ఇంట్లో, లేకపోతే మన మేడ పైన ఎక్కడో ఒక మూలన అది నేలలో పడుతుంది, లేకపోతే స్లాబ్లోనే పడుతుంది. స్లాబ్లో పడిన ఆ మర్రి విత్తనం కూడా వేళ్ళు తన్నుకొని స్లాబ్లోనికి చొచ్చుకుపోయి, పిల్లర్స్లోనికి చొచ్చుకుపోయి, గోడలోనికి చొచ్చుకుపోయి కొద్ది కాలం అయ్యేసరికి మన బిల్డింగ్ బెట్లు బారిపోతుంది. మరి కొద్ది కాలానికి బిల్డింగ్ పడిపోతే చెట్టు మాత్రం నిలబడుతుంది. క్షమించలేని స్థితి కూడా అటువంటిదే. ఒక విత్తనం, ఆ విత్తనానికి మనం చోటిస్తే, ఆ విత్తనాన్ని మన హృదయం ఇస్తే అది మనల్ని తినేస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని తినేస్తుంది. ప్రభుత్వం మనకున్న బంధం ఇందాక తినేస్తున్న ఫస్ట్ మాటలో చెప్పుకున్నాము. దాన్ని కంపేర్ చేసుకుంటూ మనం ఏమైపోతామంటే ఆత్మలో పతనమైపోతా ఉంటాం. ప్రభుత్వం మాట్లాడడానికి మన ముందుకు ఎందుకని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది.
ఏం జరుగుతానంటే రెండవదిగా అదొక విత్తనం లాంటిది. ఏం చేస్తుంది? వేర్లు తన్ని అది ఆ ఉన్న ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది. మన హృదయం, మన జీవితం కూడా ఈ క్షమించలేని విత్తనం మనలో పడితే అది మనల్ని ఆక్రమించేసి దానికి తగినట్టుగా మనల్ని యూటిలైజ్ చేసుకొని మనల్ని పొడగొడుతుంది. ఆ ఆలోచన మాత్రం నిలబడిపోతుంది. దట్స్ సెకండ్ ప్రాబ్లం. మూడో ప్రాబ్లం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క క్షమించలేని మనస్సు ప్రభువు మీద తిరుగుబాటు చేసే వాళ్ళగా మనం చేస్తుంది. ఎలాగో తెలుసా? ప్రభువు మాటకి లోబడలేని వారంగా. ప్రభువు క్షమించండి అని చెప్తాడు, మనం ఆ మాటకి లోబడలేం. అంటే ప్రభువు మీద ఆ లోబడలేని తత్వము ప్రభువు మీద తిరుగుబాటు చేయడమే. అంటే సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది అని అంటే కనుక మనకు చిన్న ఎగ్జాంపుల్ ఉంది. కాయలిచ్చే చెట్టుని నరికేసుకుంటే ఎలాగైతే ఇంటికి నీడ, కడుపుకి ఆహారము కోల్పోతామో, మనపై కృప చూపించిన ప్రభువు మీదే తిరుగుబాటు చేస్తే, ఆయన మాటకి లోబడకుండా, ఆయన మాట వినకుండా, ఆయన మాట ప్రకారం నడుచుకోకుండా తిరుగుబాటు చేస్తే కాయలిచ్చే చెట్టుని తెగనరికిన వాడు ఎంత బుద్ధిహీనుడిగా నిలుస్తాడో, మనకు కూడా అంత బుద్ధిహీనుడిగా నిలిచే పరిస్థితి మనకు దాపురిస్తుంది. సో దీస్ 3 things మన లైఫ్లో ఏం పోగొట్టుకుంటాం? ఈ క్షమించలేని మనస్సు మనకి ఉన్న కారణాన్ని బట్టి ఏం పోగొట్టుకుంటామంటే, మొట్టమొదటిది ప్రభువుతో బంధాన్ని పోగొట్టేసుకుంటాం. రెండవది ఆ విత్తనం చోటిచ్చిన కారణాన్ని బట్టి మనమే కోల్పోతాం. మన ఉనికి మనం కోల్పోతాం, మన ప్రత్యేకతను కోల్పోతాం, మన సాక్ష్యాన్ని కోల్పోతాం. క్షమించలేని బుద్ధి మాత్రమే నిలుస్తుంది. మూడవది ప్రభు మీద తిరుగుబాటు చేసే వారిగా మనల్ని మార్చేస్తుంది. పరలోక రాజ్య వారసులంగా ఆయన మనం ప్రత్యేకపరుచుకుంటే ఆ వారసత్వాన్ని యూటిలైజ్ చేసుకునివ్వకుండా ఈ తిరుగుబాటు మనల్ని ప్రభువుకి దూరం చేస్తుంది. నిత్య రాజ్యంలోనికి అడుగుపెట్టడానికి ప్రత్యేకపరచబడిన మనము నిత్య నరకాటలు అడుగుపెట్టగలిగే దౌర్భాగ్యస్తులోనికి మనల్ని నెట్టేస్తుంది. ఇప్పుడు ఆలోచిద్దాం. ప్రభు మనల్ని క్షమించాడు, ప్రభు మనల్ని కనికరించాడు, ఆయన రాజ్యానికి వారసులుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరే దక్కని భాగ్యమమ్మా. ప్రభు మనల్ని క్షమించిన తీరు జ్ఞాపకం చేసుకుంటే, క్షమించడానికి ఆయన పెట్టిన ప్రాణానికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం. ప్రాణం పెట్టి మనల్ని క్షమించి తన కుమార్తెగా రాజ్యంలో అడుగుపెట్టే ధన్యత మనకి ఇచ్చినప్పుడు ఒక చిన్న కారణం, 50 రూపాయల కారణం, క్షమించండి అని ప్రభువు చెప్పిన కారణాన్ని మనము నెరవేర్చలేకుండా ఉంటే, క్షమించే మనసుకి మనము ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే, ఆ ఒక్క చిన్న కారణాన్ని వలన నిత్య ఆనందంలోనికి అడుగుపెట్టవలసిన మనము కోల్పోతామేమో అని ఒక్క చిన్న ఆలోచన చేద్దామని ప్రేమతో మనం చేసిన దిస్ ఈజ్ గాడ్స్ గివింగ్ ఛాన్స్. మనం సరిదిద్దుకున్న దేవుడి చిన్న మరొక అవకాశం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడైనా సరిదిద్దుకొని మన ఆత్మ దేవుని దగ్గర మనమే దోషారోపణ చేయకుండా, మన ఆత్మ ఏ విషయంలో మనమే దోషారోపణ చేస్తుందో అవన్నీ మనం క్లియర్ చేసుకుందామని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. గమనించినట్లయితే కనుక అపోస్తలుడైన పౌలు యావత్ క్రైస్తవ సంఘానికి, ప్రత్యేకంగా కొలొస్సే సంఘానికి ఒక చిన్న అడ్వైజ్ ఇస్తాడు, సలహా ఇస్తాడు. బైబిల్ చూద్దాం, వాక్యం ముగింపులోకి వచ్చేస్తున్నాను. అడ్వైజ్ ఏంటంటే కనుక కొలొస్సే రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వస్తే 3వ అధ్యాయంలో 12-13 వచనంలో ఓ మాట కనబడుతుంటుంది. అందరూ త్వరగా మన బైబిల్ తెరిచి చూద్దాం. కొలొస్సే రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనం చూద్దాం ఒకసారి. ఎవనికైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి అంటే, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించు. 12వ వచనంకి వస్తే కనుక, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. 12వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది, పరిశుద్ధులు ప్రియులు అయిన వారికి తగ్గట్టుగా. అంటే పరిశుద్ధులుగా పిలబడే వారిలో ఏముంటుందంటే కనుక, మొదటిది జాలిగిన మనస్సు ఉంటుంది, రెండవది దయాళుత్వం ఉంటుంది, మూడవది వినయం ఉంటుంది, నాలుగవది సాత్వికం ఉంటుంది, ఐదవది దీర్ఘశాంతం ఉంటుంది. ఇవన్నీ పరిశుద్ధులు ధరించుకుంటారు. మీరు వాళ్ళకి వలె
ఉండడానికి ప్రత్యేకపరిచాను కాబట్టి వాళ్ళు ఎలాగున్నారో మీరు కూడా అలాగే ఉండే వాళ్ళు వేసిన వస్త్రధారణని మీరు కూడా ధరించుకోండి అని అంటాడు 12వ వచనంలో. ఆ తర్వాత 13వ వచనం కనుక ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. ప్రభు ఎలా మిమ్మల్ని క్షమించాడు ఆ విధంగానే మీరు క్షమించండి. ఇవి పరిశుద్ధులకు ఉండే అలంకరణ. ఆ అలంకరణలోనికి మీరు కూడా రండి అని కొలొసె సంఘానికి పౌలు ఈ మాట మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ అలంకరణలోనికి రావాలి అని అంటే క్లుప్తంగా మీతో మాట్లాడతాను. 14వ వచనంకి చూస్తే గనక ప్రేమను ధరించుకోండి అని అంటాను. ఆ తర్వాత గనక ఆ 15వ వచనంకి వస్తే గనక సమాధానము మీ హృదయంలో ఏలుచుండనియండి అంటాడు. అంటే ఎవరైతే ప్రేమకు చోటిస్తారో ఆ వ్యక్తి సమాధానం జోడిస్తాం. ఎవరైతే సమాధానం చోటిస్తారో పరిశుద్ధుల్లోకి ఉండే అలంకరణలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అంతే. అంటే ఈ 12, 13, 14, 15 పైనుంచి కింద నుంచి పైకి వెళ్ళడం అర్థమైపోద్ది నేను చదువుకుంటూ వెళ్తే. ఎవరు ప్రేమకు జోడిస్తారో ప్రేమ జోడించే వ్యక్తి సమాధానపడతాడు. సమాధానపడే వ్యక్తి పరిశుద్ధులకు ఉండే అలంకరించుకుంటాడు. 13వ వచనంలో మనం ఏ విధంగా ఉండాలి అని ప్రభు మాటగా పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆ మాట మన లైఫ్లో స్పష్టంగా కనబడుతుంది ప్రభువుకి లోకానికి. అటువంటి స్థితిలో మన జీవితం ఇప్పటిదాకా ఉంటే సంతోషం, ఉండకపోతే ఇప్పుడైనా ఆ స్థితిలోనికి మనం ఎదగటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని చులకనగా చూడొద్దని ప్రేమతో మనం చేస్తున్నాం. మేబీ దిస్ ఈస్ గాడ్ గివెన్ ఫైనల్ ఛాన్స్. మరో అవకాశం ఉంటుంది, క్షమించడానికి మరొక సంవత్సరం లేదా మరొక నెల ఉంటుందని చెప్పడానికి దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ అవర్ లైఫ్. సో ఇప్పుడే మనం సరి చేసుకుందామని ప్రేమతో మనం చేస్తున్నాను. నా మాటలు ముగించే ముందు, దేవుని మాటలు ముగించే ముందు ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాను. జిమ్ ఎలియట్ అని ఒక మిషనరీ కోసం చదివాను నేను. 28 years 28వ సంవత్సరంలో ఆయన చంపబడ్డాడు. అమెరికన్ మిషనరీ అయిన సేవ భారాన్ని భుజాన వేసుకొని 1956వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. చనిపోయే టైంకి జస్ట్ 3 years అవుతుంది తనకు పెళ్ళయి. 53వ సంవత్సరంలో పెళ్ళయింది. 55వ సంవత్సరంలో తన కూతురు పుట్టింది. కూతురు పుట్టి ఇంకా సంవత్సరంకు పుడతావాల 11 months మాత్రమే. 1956వ సంవత్సరంలో ఇతన్ని చంపేస్తారు. భయంకరంగా ఇతనితో పాటు మొత్తం 5 చచ్చిపోతారు. 5 మిషనరీలే. ప్రభు సువార్త పరిచర్యకి వారి జీవితాన్ని సమర్పించిన వాళ్ళే. దేశం వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళతో కలివిడైపోయి వాళ్ళతో కలిసిపోయి ప్రభు సువార్త ప్రకటించడానికి నడుం కట్టుకున్న వాళ్ళు వీళ్ళు 5 చచ్చిపోతారు. అందులో జిమ్ ఎలియట్ కూడా ఉంటాడు. మిగిలిన వాళ్ళ గురించి అంతగా నాకు తెలియలేకపోయింది. కానీ జిమ్ ఎలియట్ గురించి తెలిసిన విషయం ఏంటంటే ఒక 2 సంవత్సరాల తర్వాత భార్య తన కూతురును పట్టుకొని మళ్ళీ అదే ఊరే లేదండి. ఏ ఊర్లో తన భర్తను చంపేశారో, ఏ ఊరు తన భర్తను నిర్దాక్షిణ్యముగా ప్రేమ కనికరం అనేది లేకుండా నీలోన చీల్చి చంపి పాడేశారో అదే ఊర్లో అదే చోట భర్తని చంపిన చోట నిలబడి ఆమె ప్రభు కోసం మాట్లాడతాను మొదలుపెట్టింది. జస్ట్ 2 years. 2 సంవత్సరాల తర్వాత వెళ్ళింది ఆమె. 56వ సంవత్సరంలో భర్త చనిపోతే చనిపోయిన తర్వాత 58వ సంవత్సరం జస్ట్ 2 years తర్వాత కూతురు అప్పటికి 3 సంవత్సరాల వయసు. కూతురుని పట్టుకొని ఈ తల్లి తన భర్త ప్రాణం విడిచిన చోట వెళ్ళి దేవుని సేవ చేసింది. దేవుని సేవ చేస్తే ఆ ప్రాంతమంతా కొద్ది కాలానికి ప్రభు ప్రేమలోనికి రాగలిగింది. ఎందుకంటే ఎవరెవరు తన భర్తని చంపారో వాళ్ళే వచ్చి ఈమెతో మాట్లాడి వాళ్ళ మనసుకి బాధ కలిగి అయ్యా నీ భర్త నేనే చంపాను అంటే వాడన్న మాట ఏంటి తెలుసా? ప్రభు ప్రేమను బట్టి నేను క్షమించేశాను పో. ఆ మాట ఎవరిని మాట చెప్పండి ఒకసారి. ఆ ఊరోళ్ళు తన భర్తను చంపేస్తే ఆ ఊరోళ్ళ కోసం ఆలోచించిన ఒక ఎత్తు అయితే, ఆ ఊరిలో ఒక రావడం మరొక ఎత్తు అయితే, వాళ్ళతో ముఖాముఖి మాట్లాడడం మరొక ఎత్తు అయితే, చంపేసిన వాడిని క్షమించేసాను పో అని చెప్పగలిగింది అని అంటే ఆమె క్షమాపణలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న ప్రశ్న, మనల్ని మోసం చేస్తున్న వాళ్ళు ఈ రోజున మనం ఎవరి మీద కోప్పడుతున్నామో ఆ కోప్పడే వ్యక్తులు మన మీ జీవిత భాగస్వామిని కానివ్వండి, మీ పిల్లల్ని కానివ్వండి, తల్లిదండ్రులని కానీ చంపేంత తప్పు చేసేసారా? మరి ఎవరి మీద కోప్పడుతున్నారు?
ఆ కోపడే వ్యక్తి మిమ్మల్ని, మీ భర్తని, మీ భార్యని, మీ పిల్లలని చంపేంతగా అడుగేశారా? లేదే. ఏదో చిన్న కోపం వచ్చింది, ఏదో చిన్న మాట వచ్చింది, ఏదో ఎక్కడో మీ మాటల్లో బ్యాలెన్స్ తప్పింది, మనస్పర్ధలు వచ్చాయి. అంటే చంపే వ్యక్తినే క్షమించగలిగే క్రైస్తవ జీవితము అనేక మంది మనకు సాక్ష్యంగా కనబడుతున్నప్పుడు, చంపిన వ్యక్తులని తండ్రి వీరేం చేయాలో తెలియదు కాబట్టి క్షమించండి అని చెప్పే యేసు ప్రభువే మనకు మాదిరి అయినప్పుడు, మనల్ని చంపకుండా ఒక చిన్న మోసం చేసిన వాళ్ళని, చిన్నగా మనం ద్వేషం పెట్టుకున్న వాళ్ళని, మన మాటని విననోళ్ళని ఎంతగా ద్వేషం చేస్తున్నామనంటే, మనము ఎక్కడ పడిపోయామో, మన పతనము ఎంత భయంకరంగా ఉందో ఆలోచించేద్దాం ఒకసారి. ఇలాంటి అనేక మంది స్టోరీస్ని మన బైబిల్ చరిత్రలో, అయితే ప్రపంచ క్రైస్తవ చరిత్రలో మనం చూస్తాం. మనకు తెలిసిందే, మన పక్క స్టేట్ ఒరిస్సా స్టేట్లో గ్రహం స్ట్రేంజ్ గారిని, వాళ్ళిద్దరు కొడుకులని నిర్దాక్షిణ్యముగా జీప్లో పడుకుంటే పెట్రోల్ పోసి చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే, వారి ఒళ్ళు కాలిపోతా చుట్టుపక్కల వాళ్ళందరూ వినోదం చూస్తూ నాన్నని, ఇద్దరు కొడుకులని చంపేస్తే, ఆ భార్య గ్లాడిస్ స్టెయిన్స్ గారు, వారి కుమార్తె అక్కడే సేవ చేస్తున్నారండి. ఆస్ట్రేలియన్ మిషనరీస్ అక్కడే సేవ చేస్తున్నారు. చివరాఖరిలో చంపిన వ్యక్తి ప్రాణాన్ని తెలిసి తెల్లవారి పేపర్లో స్టేట్మెంట్ వస్తే, ఆ గ్లాడిస్ స్టెయిన్స్ గారు అన్న ఒక మాట, నేను అతను క్షమించేస్తున్నాను. అతని మీద కేసే పెట్టలేదండి. నేనే అతని మీద గవర్నమెంట్, ఎందుకంటే అతని ఆధారాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ అతని మీద కేసు పెట్టింది. కానీ గ్లాడిస్ స్టెయిన్స్ దగ్గర నుంచి ఆ దారాసింగ్ అనే వ్యక్తి మీద ఒక స్టేట్మెంట్ ఎలా కోల్పోయింది ఎవరో? గ్లాడిస్ స్టెయిన్స్ గారు. కోల్పోయిన ఆమె నా భర్తను చంపింది, నా పిల్లల్ని చంపింది ఇతనే అని తెలిసినా కూడా నేను క్షమించేశాను అని చెప్పింది. అని అంటే ఆమెను తోటి క్రైస్తవురాలే, ఆమెను బట్టి మనం సంతోషపడతాం, మంచిదే. మనల్ని బట్టి మన వాళ్ళు సంతోషపడే స్టేజ్లో మనం ఎప్పుడు ఎదుగుదాం? ఇప్పుడు మనల్ని బట్టి మన ఫ్యామిలీ సంతోషపడే రేంజ్లోని, ఆ స్టేజ్లోనికి మనం ఇప్పుడు ఎదగాలి. ఇప్పుడు వాళ్ళని తలంచుకొని మనం హ్యాపీ ఫీల్ అవ్వడమైనా, మనం చూసి మన ఫ్యామిలీ మన స్టెప్స్లో, మన అడుగుల్లో నడిచే ఆ మాదిరికరమైన అడుగులని ఎప్పుడు మన ఫ్యామిలీకి వేస్తాం? వేయడానికి ఇంకెంతకాలం టైం మనకు ఉంది? ఆలోచిద్దాం. మేబీ దిస్ ఈజ్ గాడ్స్ గివెన్ ఫైనల్ ఛాన్స్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. క్షమించి మర్చిపోవడానికి దేవుడు మనకి ఇస్తున్న ఒక లాస్ట్ ఛాన్స్గా ఆలోచిద్దాం ఒకసారి. ఇలాంటి అనేకులు స్టోరీస్ని మనం చదువుతూ బలపరచబడుతున్నప్పుడు, రేపొద్దున్న మన స్టోరీ చదివి మన కుటుంబం బలపరచబడడానికి, మన కుటుంబానికి మనమే మాదిరి విడిచిపెట్టాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇలాంటి ఎప్పుడైతే మనము ఆ లెవెల్లోనికి ఎదగలుగుతామో, అప్పుడు మన గురించి బైబిల్ ఏమాట చెబుతుందో తెలుసా? లాస్ట్ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వద్దాం ఒకసారి. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 4వ అధ్యాయంలో 31-32 వచనాలను చూస్తే ఇక్కడ మాట కనబడుతుంది. దాంతో వచ్చిన ఒక వాక్యాన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దామని మనం చేస్తున్నాను. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తును దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. మనం ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందో ఆ విధంగా ఉండడానికి జిమ్ ఇలియట్ వైఫ్ ఎలిజబెత్ ఎలియట్ మాదిరి చూపించింది. గ్రహం స్టెయిన్స్ గారి వైఫ్ గ్లాడిస్ స్టెయిన్స్ మాదిరి చూపించింది. దేవుడు ఎలా ఉండాలి అని మనకి సూచించాడో అలా మేము ఉన్నామయ్యా అని వారిద్దరూ ప్రభువుకి వాళ్ళ జీవితాన్ని చూపించారు, యావత్ ప్రపంచానికి వాళ్ళ జీవితాన్ని చూపించారు. వెన్ విల్ అవర్ టర్న్ కమ్స్, మన సమయం ఇంకెప్పుడు వస్తుంది? మనం క్షమించాల్సిన టైం ఇప్పుడే వచ్చింది అని తెలుసుకుందాం. క్షమించడానికి దేవుడు మనకి ఆయుష్ పొడిగించాడేమో ఆలోచించేద్దాం. ఎందుకంటే ఆయన ఇంకా మనం కనికరిస్తున్నాడు. ఆ ఒక్క మిస్టేక్ నా కొడుకులో ఉంది, ఆ ఒక్క మిస్టేక్ నా కూతురులో ఉంది, అది సెట్ చేసుకుంటే నా కూతురు దగ్గరికి వచ్చేస్తే నా కొడుకు వచ్చేయగలుగుతాడు అని చెప్పి సెట్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుంది, ఒక తోటలో ఒక చెట్టు ఎందుకు పనికి రాకుండా పెరుగుతున్నప్పుడు తోట యజమాని మాట్లాడతాడు, ఆ చెట్టుని ఆ చెట్టు నుంచి ఫలాలు వస్తాయని చాలా కాలం చూసిన అంజూరపు చెట్టు ఫలం ఇవ్వడం లేదు, దానివల్ల ఎందుకు నేల సారం ఎందుకు కోల్పోవాలి, ఆ చెట్టును తెగనరికేయండి అంటే తోటమాలో అయ్యా ఇంకొక సంవత్సరం అయ్యా ఎరివేస్తాను, ఆ చెట్టు ఫలించడానికి ఏమేమి సోర్సెస్ కావాలో ఆ సోర్స్ అన్నీ ఇస్తాను,
ఎప్పుడైనా ఫలించిన ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని ఎలా తోటమాల యజమానిని వేడుకున్నాడో మన ఆయుష్ అలాగే పొడిగించబడిందేమో. ఇంకొక ఛాన్స్ అయ్యా, వాటిలో ఒక్క లోపం ఉంది, సెట్ చేసుకుని ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆమెలో ఒక చిన్న లోపమే ఉంది, క్షమించే మనసు ఒక్కటి లేదు ఆమెకి, సెట్ చేసిన ఛాన్స్ ఇవ్వండి అని ప్రభు మన దగ్గర, యేసు ప్రభు మన గురించి మన తండ్రిని వేడుకుంటే మన లైఫ్ ఎక్స్పాండ్ అయ్యిందేమో. ఈ ఒక్క ఛాన్స్ని చీప్గా చూడొద్దు, ఈ ఒక్క అవకాశాన్ని చులకన చూడొద్దు. మేబీ ఆ తోటమాలి అంటాడు, అయ్యా అన్ని ప్రయత్నాలు చేస్తాను, ఇప్పుడైనా ఫలించకపోతే మీరు చెప్పినట్లుగా తెగ నరికేస్తా అంటాడు. సో ఒక కండిషన్ మనకుంది, ఇప్పుడైనా వినకపోతే ప్రభు మన తెగ నరికేస్తాడు. ఆ చెట్టు దేనికి పని చేయదు. మనము ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితాన్ని జీవించామని చెప్పుకోవడం మాత్రమే ఉంది, కానీ ఈ లైఫ్లో నుండి సాధించవలసిన పరలోక రాజ్యాన్ని సాధించలేకపోతే ఇంకేం సాధించినట్టు చెప్పండి ఒకసారి మన లైఫ్లో. థింక్ అబౌట్ దిస్. దేవుడు నాకు ఇస్తున్న లాస్ట్ ఛాన్స్. ఇప్పుడైనా క్షమించలేకపోతే, ఇప్పుడైనా క్షమించి అవతల వారిని మన మనసులోంచి వాళ్ళు చేసిన ఆ తప్పుని, వాళ్ళు చేసిన దోషాలని, వాళ్ళు చేసిన మోసాలని ఇప్పుడైనా డిలీట్ చేయకపోతే ప్రభు మనం డిలీట్ చేస్తాడేమో. ఆలోచిద్దాం. ఆలోచించి డిలీట్ చేయాల్సిన ఆలోచన లేదా డిలీట్ చేయాల్సిన ఆ వ్యక్తుల ఆ తప్పిదాలని డిలీట్ చేసి ప్రభు హృదయంలోంచి డిలీట్ కాకుండా జాగ్రత్త పడటానికి దేవుడిచ్చిన లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుందాం. వీ డు నాట్ నో వెన్ అవర్ డేస్ ఆర్ గోయింగ్ టు ఎండ్. మన దినాలు పూర్తి కాకుండా ఉండగానే, నరులార్తి రండి అని ప్రభువు పిలవకుండా ఉండగానే క్షమించే మనసును సంపాదించుకుందాం. క్రీస్తుని కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అని పౌలు చెప్తున్నట్లుగా ఆయన లాంటి మనస్సును మనం కూడా కలిగి ఉండి, ఆయన ఎంత నష్టపోయాడండి చెప్పండి ఒకసారి. ప్రాణమే నష్టపోయాడు ఆయన. మన ప్రాణం నష్టపోయామని చెప్పండి. ప్రాణాన్ని పొగట్టే వాళ్ళని ఆయన క్షమించేశాడే. మనం ఏమన్నా మనం ఎంత నష్టపోయి చెప్పండి ఒకసారి. జస్ట్ ఇమాజిన్ అండ్ టెల్ మీ. ఎవడో మోసం చేసి ఉంటాడు అంతే. ఎవడో మన మీద పనికిరాని వెళ్తే ఉన్నవి లేనివి కలిపి 4 మాటలు చెప్పుంటాడేమో అంతే. మన ప్రాణం పోయిందా? మీ భార్య ప్రాణం పోయిందా? మీ భర్త ప్రాణం పోయిందా? మీ పిల్లల ప్రాణం పోయిందా? ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళే క్షమించేశారే. భర్తను పోగొట్టిన స్త్రీలే వాళ్ళ భర్తను పొడి చేసిన వాళ్ళని, చంపేసిన వాళ్ళని క్షమించి వదిలిపెట్టేశారే. వాళ్ళ పిల్లల్ని చంపిన వాళ్ళని వదిలిపెట్టేశారే. పోగొట్టుకున్న వాళ్ళే క్షమించే మనసు కలిగి ఉన్నప్పుడు మన ప్రాణం పోగొట్టుకోలేదే, మనం క్షమించలేకపోతున్నాం అని అంటే మనం ఎక్కడైనా ఆలోచిద్దాం ఒకసారి. రైట్, దిస్ ఇస్ లాస్ట్ ఛాన్స్. యూటిలైజ్ చేసుకుందాం. మేబీ మరొక ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటుంది అని చెప్పడానికి గ్యారంటీ అయితే లేదు, కానీ ఉండదేమో అని చెప్పడానికి బైబిల్ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇంకొకసారి అని ఏమైనా పోస్ట్ పోన్ చేసుకో, కానీ క్షమించడం మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవద్దు. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్యా మీ నామానికి స్తోత్రాలు. ఇదే కాల సమయంలో మేము వినిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మీరు ఇటువంటి మనసు కలిగిన వారుగా మీరు ఉన్నారు. మేము ఇటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలి అని మీరు మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నీ వాక్యంలో నుంచి మాకున్న టైంలో చాలా లోతుగా గమనించడానికి అవకాశం బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తాను తండ్రి. జీవిత భాగస్వాములని, కడుపును పుట్టిన పిల్లలని, పోగొట్టుకున్న తల్లులు కూడా, చంపిన వారిని, హత్య చేసిన వారిని, వారి కుటుంబం నష్టపోవడానికి కారణమైన వారిని క్షమించే ఎన్నో వందల, ఎన్నో వేల కథలండి, వాస్తవ సత్యాలని మేము చదువుతూ ఉన్నప్పుడు, వాళ్ళందరూ క్రైస్తవులు అనే విషయం మాకు తెలుస్తూ ఉన్నప్పుడు, మేము గమనిస్తూ ఉన్నప్పుడు, మేము సాటి క్రైస్తవులమే అనే విషయాన్ని మర్చిపోయి వాళ్ళకి వల్లే మేము ఉండాలి, ప్రభువుకి నచ్చే విధంగా, ప్రభువు మెచ్చే విధంగా ఈ లోకంలో ఒక సాక్ష్యాన్ని కలిగినట్టుగా మేము ఉండాలి అని వాస్తవాన్ని మర్చిపోయి ద్వేషానికి, కోపానికి, అసూయకి, వైరానికి మేము చోటిస్తూ ఇంకా బతుకుతూ ఉంటే, ఈ బతుకే కాదని మీరు మొత్తం మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు చేస్తాను యేసయ్యా. అసలైన బ్రతుకు, క్షమించగలిగిన బ్రతుకు అని మేము తెలుసుకున్నాము తండ్రి. నీ వాక్య విని నీ ప్రజలు, నీ పిల్లలు ఎవరి మీదన్నా కోపపు ఆలోచనలతో ఉంటే, ఎవరి మీదన్నా వ్యతిరేకతతో ఉంటే, ఎవరి మీదన్నా వైరంతో ఉంటే, ఎవరి మీద ద్వేషంతో ఉంటే, అది చిన్నది కానివ్వండి, అది పెద్దది కానివ్వండి, అది ఏదైనా సరే తీసేసుకోవాలి అన్న ఆలోచన
వారి హృదయంలో పరిశుద్ధాత్ముడి ద్వారా ఇప్పుడే కలుగులాగున సహాయం దయచేయమని ప్రాధేయపడుతున్నాము తండ్రి. మేము ఎప్పుడు చనిపోతామో తెలియదు, దినాలు ఎప్పుడు పూర్తయిపోతే మాకు తెలియదు. జీవించి ఉండగానే బలా నమ్మకమైన మంచి దాసుడా అని పేరు తెచ్చుకునే విధంగా మేము లోకాన్ని విడిచి వెళ్ళిపోయేసరికి మా లాంటి వారు మరొకరు ఉండరు అని ఒక సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళగలిగే వారమగా మీరు నిలబడి మా ఆత్మలని ఆహ్వానించగలిగే ఆ స్థితిలోనికి, అంత గ్రాండ్ వెల్కమ్ పొందే స్థితిలోనికి మమ్మల్ని మేము నడిపించుకోగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఈ లాస్ట్ ఛాన్స్ని చక్కగా యూటిలైజ్ చేసుకోగలగటానికి పరిశుద్ధాత్ముడి సహాయం మాకు దయచేయమని ప్రాధేయపడుతున్నాము తండ్రి. మేము ఎవరి మీద ఇంకా ద్వేషం కలిగి ఉన్నాము, ఎవరి నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాము, ఎవరి పతనాన్ని కోరుకుంటూ ఉన్నాము, ఈరోజు మొదలుకొని మా ఆలోచనల్లో, మా తలంపుల్లో, మా నిర్ణయాల్లో, మేము మాట్లాడే మాటల్లో గొప్ప మార్పు కలుగులాగున మరొక అవకాశం మాకు దయచేయండి. నీ కృప, నీ నడిపింపు, నీ సహాయము, నీ కాపుదల మాకు, మా కుటుంబాలకు అందించి ఒక నూతన వ్యక్తిగా మేము మారులాగున్నా, నూతన సాక్ష్యంగా కుటుంబముగా మా కుటుంబాలు మారులాగున్నా, మీరు మెచ్చేవారుగా మేము మారులాగున్నా మరో అవకాశం మాకు దయచేసి ప్రాధేయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్న పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్షమాపణకు నిజ సాక్ష్యముగా కనబడుతున్న యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప, ఆదరణ కర్తైన పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసము కాపుదల నీకు, నాకు, మనకు, లోకముల సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీకందరి ప్రణామంలో పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ బీ సేఫ్. మన కుటుంబాలు జాగ్రత్త చూసుకుందాం. మనకున్న ఈ కొద్ది దినాలే కాబట్టి ఈ కొద్ది దినాలను రెండు పనులు చేద్దాం. ఒకటి క్షమించేద్దాం, రెండవది మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం, మూడవది మన కుటుంబంలో మన బాధ్యతలని చక్కగా నిర్వర్తించి మన కుటుంబంలో ఇవ్వాల్సిన సంతోషాన్ని మన కుటుంబానికి ఇచ్చేద్దామని ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ లోకంలో వెళ్ళిపోయేసరికి ప్రభు సంతోషపడాలి, ఒక సాక్షిని విడిచిపెట్టి వెళ్ళాలి. అటు స్థితిలో మనల్ని మనం నడిపించుకుందామని మనం చేస్తున్నాను. దేవుడు అట్టి కృపని, అట్టి ధన్యతని మనందరికీ దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ us all for his glory. ఆమేన్. ప్రైజ్ లార్డ్.